శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి పాదపద్మములకు అంజలి ఘటిస్తున్నాం. భాగవతోత్తములకందరకు తమ అనుగ్రహాన్ని నా యందు ప్రసరింపజేసి నిత్యము నా నుండి పలికించి శ్రవణం చేస్తున్నందుకు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తున్నాం. మన భాగ్యవశం వల్ల 14వ రోజుకు వచ్చాం. రేపటితో సగము వ్రతము పూర్తి అవుతుంది. ఇంతకాలం చేస్తున్న పని ఏమిటి? ఒక్కొక్కరి గోమంలో నిలబడి మేలుకొలుపుట. మేలుకొలపడం అంటే పడుకున్న వారిని కదా మేలుకొలపాలి. పడుకున్నారా అంటే వారు పడుకోలేదు. పడుకోకపోతే లేపడం ఏమిటి? అంటే భగవంతుడిని లేపినట్టే. భగవంతుని రోజు ఉదయాన్నే లేపుతున్నామే, తలుపులు రాత్రి మనమే వేసేసి కౌసల్యా సుప్రజా రామాన్ని లేపుతున్నాం. కానీ ఉపనిషత్తు ఆయన పడుకోవడం చెప్తుంది. ఏష సుప్తేషు జాగ్రత్తి కామం కామం పురుషో నిర్మిమాణ. ఏష పరమాత్మ సుప్తేషు నిద్రించినటువంటి జీవులలో జాగ్రత్త మేల్కని ఉండును. ఎందుకు? ఆ స్వప్నములో వాడు అనుభవించిన కర్మలలో కొన్ని చిన్న 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 కర్మలు ఉంటాయి. అవి అందరూ అనుభవించవలసిన కర్మలు కావు. వాడొక్కడు మాత్రం అనుభవిస్తే ఫలము సరిపోతుంది. అటువంటి కర్మలను, ఒక పురుషుడు మాత్రమే అనుభవించదగిన కర్మలను, పరిమిత కాలములో మాత్రమే అనుభవిస్తే సరిపోయే కర్మలను అనుభవింపచేయడానికి తగిన విషయములను సృష్టించాలి. బాహ్యమైన జగత్తులో మనం ఒక్కరమే అనుభవించం. మనతో పాటు మరికొంతమంది అనుభవిస్తారు ఆ వస్తువులని. కాబట్టి వారి కర్మ వల్ల, మన కర్మ వల్ల కూడా ఆ వస్తువు తయారవుతుంది. ఇప్పుడు ఒక ఉందంటే ఇల్లు వచ్చింది అంటే ఇల్లుకి భర్త, భార్య, పిల్లలు, బంధువులు అందరి కర్మ కారణం ఆ ఇంటికి. అలాగా కాకుండా స్వప్నంలో వాడొక్కడి కర్మే పరిమిత కాలంలో వాడొక్కడే అనుభవిస్తాడు. కనుక దానికి తగిన విషయాలను సృష్టించాలి. ఎవడు సృష్టిస్తాడు? సహికర్త అంటుంది ఉపనిషత్తు. వాడు. ఆ వాడనగానే ఎవడో మనకి తెలుసు. వాడు సృష్టిస్తాడు అని చెప్తూ ఉపనిషత్తు కామం కామం పురుష నిర్మిమాణ. పురుష పరమపురుషుడు, నిర్మిమాణ వీనికి కలలో అనుభవింపదగిన పదార్థములను సృష్టిస్తూ ఆయన జాగ్రత్త మేల్కని ఉండును అని చెప్పాడు. అదే మనకి బాహ్య జగత్తును సృష్టించిన వాడు ఆయనే, స్వాప్నిక జగత్తును సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మేల్కని ఉంటే లేపడమేమి? లేపుట వాణిని కాదు, మన మనస్సుని. మన మనస్సు వానికి విముఖమై బాహ్య విషయ భోగముల యందు ఆసక్తమై కేవలం విషయభోగముల వైపు బయటికే ప్రసరిస్తూ ఉంటే మనసా బయటికి వెళ్ళకే, లోపలున్నదే నిధి, దాన్ని అనుభవించు అని లోపలి తలుపు తెరిచి లోపలున్న వారిని చూడటానికి మనం చేసే ప్రయత్నం మనము చేస్తే సాగత కనుక వాడు తెరవాలి తలుపు. మనము వేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇది వాడే వేసిన ఒక తలుపు. ఆ తలుపేమి అహంకారము. ఈ అహంకారం అనేది ఈ శరీరముతో సంబంధం వల్ల మనకి ఎన్నో రకాలైన మదాలనంటే గర్వాన్ని తెచ్చి పెడుతుంది. శరీరము ఒక కులంలో పుడుతుంది. శరీరమునికి ఏదో డబ్బు వస్తుంది, శరీరమునికి చదువు వస్తుంది. నాకే వచ్చింది అనుకుంటా మనం. నాకు రాదు, శరీరానికి వస్తుంది. కానీ నేను లేని శరీరం ఉండదు కనుక శరీరముతో కూడిన నేను చదువుకున్నది, నేను చదువుకున్నాను, నేను డబ్బు సంపాదించాను, నేను మంచి కులంలో పుట్టాను అంటున్నామే. ఇది ఈ తలుపు అడ్డేసే తలుపు. మనము పెద్ద కులంలో పుట్టాము. మనకంటే తక్కువ కులంలో పుట్టినటువంటి వారు ఎవరైనా మహాపురుషులు వస్తే నమస్కరించడానికి జంకుతుంది. ఈ శరీరం వంగదు. ఏమిటి ఆయన ఎవరోటండి, కులం తెలియదురా, నమస్కరించడం ఏమిటంటుంది. వంగనివ్వదు. ఎందుకు వంగనివ్వదు? ఈ శరీరం నేను అనుకోవడం వల్ల, ఈ శరీరం అనుకున్న గొప్ప నాకే ఉందనుకొని అవతలి వారి శరీరమే ఆయన అనుకున్నందువల్ల ఆయన శరీరంలో ఉన్న కులం ఆయనకే చెందిందనుకుని ఆయన తక్కువవాడు, నేను ఎక్కువవాడిని అనుకోవడం వల్ల. అలాగే నాకేవో 4 అక్షరాలు వస్తే ఆయనకి అక్షరాలు అక్కర్లేదు, అక్షరమైన పరబ్రహ్మానుభవం అనుభవిస్తూ ఉంటాడు మహాపురుషుడు. ఆయన వస్తే ఆయనకి ఏమొచ్చునండి? నేను చదువుకోలేదండి, మేము చదువుకున్నాము. వీడికి 4 అక్షరాలు సంస్కృతం వస్తే వీడు పండితుడా? ఆయన సాక్షాత్ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానుభవం అనుభవిస్తున్నవాడు పండితుడు. ఆయన దగ్గర వంగడానికి శరీరం ఒప్పుకోదు. ఆయనకేం పాండిత్యం లేదు, వంగద్దంటుంది. మానేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనకు ఉండేటువంటి జాతి, విద్య, ధనము, వీటి చేత శరీరమును నావనుకొని మనం వంగకుండా ఉంటే తండ్రి సర్వేశ్వర మాలో ఉండేటువంటి వాటిని తగ్గించి నీ వైపు మమ్మలను అభిముఖము చేయి అని ప్రార్థించడమే స్వామిని మేల్కొల్పడం. రేపు స్వామిని మేల్కొల్పడం కాదు, మన మనసు ఆయనను అభిముఖమయ్యేలా స్వామి మనను ఆవరించిన అహంకారపు పొరను తొలగించు అని ప్రార్థించడం, తలుపు తెరవటం. అట్లాగే ముందు ఎవరి అనుగ్రహం కావాలి మనకి? భగవానుడి అనుగ్రహం కాదు,
ఎప్పుడూ భగవానుని తొందరపడి ప్రార్థించొద్దు. భగవద్భక్తులను సేవించాలి. వీరిని సేవిస్తే వీరిని వదలలేక ఆయనే వచ్చి మనని ముద్దు పెట్టుకొని మనల్ని లాలిస్తాడు. ఎందుకని? ఆయనకి మనం ఇష్టం కనుక భాగవతుడికి. భగవద్భక్తులను ఆరాధించాలి. లేదా వ్రతములో 30 పాశురములు వ్రతమైతే 10 పాశురములు మాత్రము చిట్ట చివర ఆయన దగ్గరికి వెళతాం. కానీ 20 పాశురాలు బయటే తిరుగుతాం. ఎవరి బయట? పడుకున్న గోపికలు. ఎవరు వీరు? మహాభక్తులు. కొంతమంది భగవద్గుణ శ్రవణము చేత పరవశమైన వారు, కొంతమంది కేవలం భగవద్గుణ శ్రవణము చేత కలిగిన వివేకము చేత అజ్ఞానము తొలగిన వారు, మరికొంతమంది కేవలం భగవంతుని యందే మనసు నిశ్చలముగా నిలిచిపోవడం చేత బాహ్య విషయములే తెలియకుండా ఉండిపోయిన వారు, మరికొందరు సూర్యమండలములో ఉపాసించి ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమపురుషుని ఉపాసన చేత స్ఫుటమైన స్వచ్ఛమైన జ్ఞానం ఆవిర్భవించిన వారు. ఈ విధముగా వరుసగా వచ్చారు. మనం దర్శిస్తున్నాం రోజు రోజు. మళ్ళీ చెబుతూ ఉంటే టైం అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు. ఇంకా ఇవాళ ఆవిడే ఈ భగవంతుని ధ్యానించడం అంటే ఎడతెగక ప్రేమతో స్మరించడం, కనపడేటంతగా స్మరించడం ధ్యానం అంటాం. ఒకదానిని అంటే భగవంతుడిని ఎడతెగక ప్రేమతో స్మరిస్తే అది స్మరించడం అన్నట్టు ఉండదు, మనకి కనిపిస్తుంది. అలా కనిపిస్తుందా? వారు చెప్పారు కనిపిస్తుందని. మనము చేస్తే మనకి కనిపిస్తుంది. అలా కనిపించిందా? మనకు కానీ ఒక రాక్షసుడికి కనిపించింది. రాక్షసుడు మారీచుడు వెళ్ళాడు. లేడీకి ముందుగానే వెళ్ళాడు. ఒక మాట, రామలక్ష్మణులు విశ్వామిత్రాశ్రమంలో ఉన్నారని తెలిసి వెళ్ళాడు. అజాత వ్యంజన, ఇంకా అప్పటికి గడ్డాలు మీసాలు రాలేదు. 12 ఏళ్ళు నిండిన వయస్సులో వచ్చాడు. చూశాడు, వీడేమిటి బాలుడు అని ఒక్కసారి తన కొమ్ములతో కుమ్మేదామని మీదకి వెళ్ళి కొట్టాడు. ప్రసరికి స్వామి ఒక్క బాణం వదిలాడు. అది 2 కొమ్ముల మధ్య తగిలింది. తగిలేసరికి పరుగున వచ్చేశాడు వెనక్కి. అప్పటి నుంచి రమణ నాకు మనస్సులో రామ అనక్కర్లేదు, రథము అంటే రా అనేసరికి భయం వేస్తుంది. రత్నము, రసము, ఏదైనా భోజనంలో రసం కావాలంటే రా అంటే అమ్మో గడగడడానికి పోతుంది. రథం ఎక్కుదామంటే రథం అంటే భయం వేస్తుంది. ప్రకారాదీని నామాని, ప్రకారము మొదల వచ్చిన పేరు ఏదైనా సరే త్రాసమును భయమును కలిగిస్తాయని చెప్పాడు రావణాసురుడితో రమ్మంటే. అందుచేత ఎలా కనిపిస్తాయి? ఎక్కడ కనిపిస్తాడే నీకు అంటే వృక్షే పశ్యామి క్షీరకృష్ణాజినాంబరం. వృక్షే ప్రతి చెట్టు మీద ఇలా చూసేసరికి రాముడు కనిపిస్తాడు. ఆ విల్లు పట్టుకొని ఆ చిన్న పిల్లడు 13 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ముద్దులు పలుకుతూ ఉండేటువంటి కుర్రవాడు నాకు కనిపిస్తాడయ్యా ఇప్పటికి అని చెప్పాడు. ఎందుకు ఎలా కనిపిస్తున్నాడు? ధ్యానము చేత. కాబట్టి స్మరణ చేస్తే, స్మరణలో ప్రత్యక్షముగా కనపడేటంత స్మరణ చేస్తే దాని పేరు ధ్యానం అంటారు. ఆ ధ్యానం ఎక్కడ చేయాలి అంటే వెనక స్థితులన్నీ దాటిన తర్వాత ఒక సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమపురుషుణ్ణి అలా ఎడతేక ప్రేమతో స్మరించి ధ్యానం చేయండి అని చెప్పారు నిన్న. ఇవాళ కాదు, లోపల ఉంటాడండి ఆయన. ఎక్కడుంటాడు? దహరం అని ఒక ప్రదేశం అన్నది మన లోపల. దహరం అంటే సూక్ష్మం. గుహాహితం గహ్వరేష్టం పురాణం అంటుంది కఠోపనిషత్తు. ఎక్కడున్నాడు భగవాన్ అంటే గుహాహితం, గుహలో ఉన్నట్ట. ఆ గుహ ఎక్కడుందండి? చాలా దుర్గమైన స్థానంలో ఉందండి. గహ్వరంలో ఉంది గుహ. గహ్వరంలో గుహలో ఉన్నటువంటి వాట భగవానుడు. గుహ ఎక్కడ? గహ్వరం ఇక్కడే. ఏమిటింది అంటే అది దానికి మరొక ఉపనిషత్తు చెబుతుంది. అయా ఈ పురమధ్య సంస్థం దహరం విపాప్మం పరవేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం. దహరం సూక్ష్మమైనది, విపాప్మం ఏ దోషములు అంటనిది, పరవేష్మభూతం పరమపురుషుడికి నివాస స్థానమైనది, యత్పుండరీకం ఒక తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు చాలా చిన్న తామర పువ్వుట, దాని ఎందుకు స్వామి ఉంటాట. అది ఎక్కడుందయా? పురమధ్య సగ్గుస్థం. ఈ పురం అంటే శరీరానికి మధ్యలో ఉన్నదిట. వాడిని అనుభవించాలి. వాడిని అనుభవిస్తా కదా, వాడిని అనుభవిస్తూ తస్మిన్ యదంతః తదుపాసితవ్యం, వానిలో ఉన్న వాటిని కూడా అనుభవించాలి. వానిలో ఏముంటుంది? వాడిలో అంటే వానిలో గుణములు ఉంటాయి. ఇటు భగవానుని రూపమును అనుభవించు, భగవానుని కళ్యాణ గుణములను అనుభవించు. ఓహో సర్వజ్ఞ సర్వశక్తిమంత సర్వసాధో వత్సలవాత్సల్య దయానిధే ఇలా ప్రార్థించు స్వామిని. ఒకసారి దివ్యమంగళ విగ్రహాన్ని చూడు. ఓహో నీలమేఘశ్యామ, నీలవర్ణ, మేఘవర్ణ, మణివర్ణ, ఇలా స్వామి రూపం చూసి వర్ణించు, అనుభవించు. కాబట్టి రూపాన్ని అనుభవించు, గుణాలను అనుభవించు. కాబట్టి స్వామిని అనుభవించాలి. స్వామి గుణాలు ఎక్కడ అనుభవించాలి? ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. అక్కడ ఉంటాడు. ఇది 2వ ధ్యాన విధి. మొదటిది బాహ్యమైనది, 2వది ఆంతరమైనది. నిన్న సూర్యమండలంలో ఉపాసించిన వారి కంటి అందము చూశాం. అంటే వారిని ఉపాసిస్తే ఎటువంటి వాడి రూపమో అటువంటి రూపము మనకు సిద్ధిస్తుంది లోపల.
ఆయన మూర్తి ఎటువంటిది? పుండరీకాక్షుడు, సూర్యమండలంలో ఉన్నవాడు. మనకు కూడా పుండరీకాక్షత వస్తుంది. అంటే పిల్ల చాలా అందమైన కళ్ళు గలదని వర్ణించారు, చెప్పింది ఆండాళ్ళ తల్లి. ఈ రహస్యమైన ఉపనిషదర్థాలని బయటికి తెలియకుండా కథలో పెట్టేసి ఆడపిల్లలు పాడుకునే పాట, ఆడపిల్లలు చేసే నోము అని చేయించేస్తోంది మన చేత. మీ చేత మనం అది చేదుగా ఉంటుందండి తినము కనుక. ఒకసారి బంగారు పంచదారలో పొదిగి పెడితే తినేస్తాం, అది మందు. కానీ మందనిస్తే చేదుగా ఉంటుంది, నోరు పట్టం. మిఠాయి అంటే తినేస్తాం, ఆ మిఠాయిలో మందు పెట్టింది తల్లి. ఇప్పుడు మనకు అవసరమైన కథ చెబుతూ కథ లోపల మంచి ఉపనిషదర్థముల్ని మర్చి ఒక వ్రతమని పేరు పెట్టి ఈ వ్రతం చేస్తే ఇప్పుడు మంచి వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఏ సుఖం కావాలంటే లభిస్తుంది రండి అంటే ఎవళ్ళం వెళ్ళమండి. ఇదే కదా మనం అందరం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయోజనం ఏమిటి? ఇదే ఇందుకే వెళుతున్నాం. ఎందుకని ఆ బాహ్యమైన ప్రయోజనాలు ఉండాలి, లేకపోతే ఎవడు దేవుడి దగ్గరికి వెళ్ళడం. ఈ బాహ్యమైన ప్రయోజనాలు సిద్ధింపచేస్తే వీటిని అనుభవించిన తర్వాత వాడి నీకు ప్రీతి కలిగితే, ప్రీతి కలిగిన తర్వాత ఎడదక స్మరిస్తే, స్మరించినందువల్ల దర్శనమైతే, ఎప్పుడు కనిపించాడో అప్పుడు ఈ పాపాలన్నీ ఒక్కసారి దూదిలో నిప్పు వేస్తే భస్మమైనట్టు భస్మమైపోతే ఒకసారి దర్శనం అయిపోతుంది, పొందిపోతాం. ఇటు మోక్షానికి వేరే ప్రయత్నం అక్కర్లేదు. ఈ బాహ్యమైన పురుషార్థముల కోసం వెళ్ళినా మోక్షం చివరకు వస్తుంది. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి బిజినెస్ అండి. ఈ మధ్యన మరీ తిరుపతిలో బిజినెస్ ఎక్కువైపోయింది. ప్రతివాడు 2,000, 3,000 డబ్బు పెట్టేస్తున్నాడు ఈ దేవుడు వెంకటరమణమూర్తి. ఆయన వాటి కమర్షియల్ అంటారు కొంతమంది. కమర్షియల్ లేకపోతే నువ్వు వెళ్ళవు. నువ్వు ఎందుకు వెళ్తావు? అబ్బాయి ఫ్రీ దర్శనం అనండి, అంత విలువ ఉండదండి. దానికి కొంచెం రేటు పెట్టండి, ఎంత విలువ, ఎంత డిమాండ్. డబ్బున్నవాడు ఇంకా కొనుక్కోవచ్చని మరి కొంత డబ్బు ఖర్చు పెడతాడు. వాడు డబ్బు ఖర్చు పెట్టాలి. నిజంగా వాడితే డబ్బు ఖర్చు పెట్టడానికి ఏం చేస్తాడు? రోజుకు రోజు ధరలు పెంచేస్తున్నాడు ఆయన దగ్గర. ఇదేమిటంటే దేవుడికి ఏం డబ్బు లేదా? ప్రారంభమా? దేవుడు అందరి వాడు. దర్శనం టికెట్ ఏమిటి? దెబ్బలాడుతున్నాం మనం. ఒరే టికెట్ పెట్టకపోతే నువ్వు రావురా? నీకు ఎంతసేపు దేనికి ఖరీదు ఉంటే అది గొప్పది అనుకుంటున్నావు, కానీ నీకు ఉచితం. కానీ హృదయంలో నేను కూర్చుంటే పలకరిస్తున్నావు ఎప్పుడైనా నువ్వు? నేను ఎక్కడా లేకుండా గుళ్ళో లేను, గోపురంలో లేని, నీలోనే ఉన్నాను. ఓ మాట స్వామి ఉన్నావా అంటున్నావు తెల్లవారు లేచి. ఒకనాడు అనలేదే, ఎంచేత చాలా ఈజీలీ అవైలబుల్, ఇక్కడే ఉన్నాడు కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళాం. రోడ్డు మీద దొరికే రాళ్ళు ఎవరికైనా కావాలా? మంచి రత్నాలు అయితే ₹1,00,00,000 కొనేస్తాడు, ₹1,00,00,000 ఇచ్చి. అబ్బాయి దగ్గర రాయిందండి, ఇది రాయి అదే రాయే, కానీ ఖరీదైన రాయి, ఇది ఖరీదు లేని రాయి. అందుచేత మనకి ఏం చేస్తున్నాడు స్వామి? ప్రతిదానికి వెల కడుతున్నాడు అంతే తప్ప స్వామికి ఏది స్వప్రయోజనము లేదు. మనల్ని ఆకర్షించడానికి ఏ మార్గం ఉపయోగిస్తే ఆ మార్గాన్ని ఉపయోగిస్తాడు. మనం రక్షించడానికి ఏ రూపము కావలిస్తే ఆ రూపము స్వీకరిస్తాడు. కొంతమంది స్వామి మేము సూర్యమండలంలో ఉపాసించలేమయ్యా, పోనీ తిరుపతి రా, శ్రీరంగం రా. నేను వెళ్ళలేనయ్యా. మరి ఎలాగూ? పోనీ నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నీలోనే ఉన్నాడు, కూర్చో, ఇక్కడే కూర్చొని ఒక్కసారి నా పాదముల దగ్గర నుంచి అలా నా మందహాసం కనిపిస్తూ ఆ శిరస్సు పర్యంతం ఒక్కసారి అలాగూ ఒక రూపాన్ని ఒక మూర్తిలో చూడు, చూసిన దాన్ని కన్ను మూసి లోపల చూడు, అలా ప్రాక్టీస్ చేయి. రోజు పాదము మీద పిక్కలు, పిక్కల మీద మోకాళ్ళు, మోకాళ్ళ మీద తొడలు, తొడల మీద ఉదరము, ఉదరం మీద నాభి, నాభి మీద వక్షస్థలము, వక్షస్థలం మీద పుట్టుమచ్చ శ్రీవత్సము, ఈ పక్క లక్ష్మీదేవి, ఈ పక్కేమో స్వామి బాహువులు, ఆ బాహుయుగలికి ఉండేటువంటి ఆభరణములు. అలా మీద గడవయా, మందహాసం కనిపిస్తుంది, స్వామి కిరీటం సేవించు, మళ్ళీ కిందకి రా, పాదాల మీద పడు. ఇది చేస్తావా? చెయ్యి. చేస్తే ఇంకేం పెద్ద శ్రమ లేదు. నీలో నువ్వు కూర్చొని మీ ఇంట్లో కానీ ఖర్చు లేదు, మీ గదిలో కూర్చొని చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంకేం తిరుపతి లేదు, టికెట్ లేదు. ఇంచేత రా, ఇది చెయ్యమన్నాడు స్వామి. ఎన్నో ఉపాయాలు చెప్పాడు పాపం. చెబితే దాన్ని కొంతమంది చేస్తారు. వారు ఇవాళ కథ. వీరేమిటి? ఎక్కడికి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆవిడ ఇల్లు చాలాను. ఇప్పుడు కేరళ దేశంలో ఈ మలబార్లో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ వెనకాల పెద్ద తోటను, ఆ తోటలో దిగుడుబావి ఉంటుంది. వాళ్ళు రోజు కొబ్బరి నూనెతో స్నానం చేస్తాడు. రోజు సాయంకాలం ప్రతి స్త్రీ పురుషులందరూ స్నానాలు చేస్తారని చెబుతారు. నాకు తెలియదు, కానీ ఆ మలబార్ కేరళ దేశానికి దగ్గర ఉంది మన తల్లి శ్రీవిల్లిపుత్తూరు. బహుశా అక్కడ కూడా అలాంటి సన్నివేశం ఉన్నదో ఏమిటో. ఇవాళ అమ్మాయి పెద్ద విశాలమైన భవనం, వెనక పెద్ద తోట, ఆ తోటలో ఒక దిగుడు బావి, దాని చుట్టూ చెట్లు, మంచి ఉద్యానం ఎంతో అందంగా ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటువంటి దిగుడు బావులు కలవలు, తామరలు. ఆ కలవలు తామరలు వికసిస్తాయి. మన పిల్లలు వెళ్ళారు ఈమెను లేపడానికి, చూశారు ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఉందేమో అని. మన కంటికి అనేంత ప్రాంతంలో లేదు. ఎక్కడుందో అని ఆ పెరటి వైపు నుంచి చూశారు. ఇక్కడ ఏదో కొంచెం చప్పుడు అవుతుంది. ఎక్కడుందా అని చూస్తే ఆ తోట దగ్గర కూర్చొని ఉంది. ఎవరితో? స్వామితో. స్వామితో ఆవిడ కూర్చున్న సన్నివేశం చూశారు. మళ్ళీ వీధిలోకి వచ్చారు. అక్కడి నుంచి పిలిస్తే బాగుండేది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? దెబ్బలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ వీధిలోకి వచ్చారు. ముందు రహస్యంగా చూడాలి.
చూసిన తర్వాత యువతలకు వచ్చి పిలవాలి. అమ్మా ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు మన పిల్లలు, అమ్మా నువ్వు వెనకనున్నావు, ఆ పెరటి తోటలో ఉన్నాయి, ఆ పెరటి తోటలో ఉండేటువంటి పువ్వులు వికసించేసేయి అని చెప్తున్నారు. వీళ్ళు చూశారా? లేదు. అంటే మనకి చూడని దానిని చూచిన దానిని చూడటానికి కొన్ని సాధనాలు ఇచ్చాడు భగవంతుడు. చూచినవి కన్ను చెప్తుంది, విన్నవి చెవి చెప్తుంది, తిన్నవి నాలుగు చెప్తుంది. కాబట్టి ప్రమాణం అంటారు దీన్ని. ప్రమాణం అంటే జ్ఞానమును కలిగించు సాధనము. ఏ జ్ఞానము కలగాలి? ఒక వస్తువు తెల్లగా ఉందా, పచ్చగా ఉందా, ఎర్రగా ఉందా తెలియాలి. ఏమిటి ఉండాలి దానికి సాధనం? కన్ను. కాబట్టి దాన్ని ఏమిటంటారు? ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే కంటితో చూచి ఎరుగబడే రూపము. ఏమి మధురంగా ఉందండి వాళ్ళ పాట, కళ్ళు విప్పక్కర్లేదు, చెవులుంటే సాధనం, చెవులుంటే పాట బాగుంది అంటాం. ఏది చెప్పింది? ప్రత్యక్షం, చెవితో కలిగిన ప్రత్యక్షం. ఏమి వాసన, ఏమి వాసన, ఎంత బాగుంది ఈ సంపంగి పువ్వు వాసన, ఎక్కడో ఉంది పువ్వు, మనకి వాసన తగిలింది, దీనికి కన్నక్కలే చెవట్లే ముక్కుంటే సాధనం చెబుతాం. రుచి, దీనికి కన్ను ఒక్కలే, చెవి అక్కలే, ముక్కు ఒక్కలేదు, నాలుక మీద ఇలా పడేస్తే చాలు అంటాడు వాడు. ఇలాగే ఏమిటి చేశాడు భగవంతుడు? నీకు ఇంతకుముందు తెలియని వాటిని తెలియజేయడానికి ప్రత్యక్షమని ఒక ప్రమాణం ఇచ్చాడు. దానితో తెలుసుకో. కొన్ని మనకి అన్నీ కనిపిస్తాయా? కనిపించవు. కనిపించని దానిని తెలుసుకుందికి అనుమానం అని ఒక ప్రమాణం పెట్టాడు. దాంతో తెలుసుకో. అనుమానం అంటే తెలుగులో అనుమానం వేరు, సంస్కృతంలో అనుమానం వేరు. తెలుగులో అనుమానం అంటే ఏమిటి? మా ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందండి కానీ నాకు వాడి మీద అనుమానం ఉందండి అంటాం. అనుమానం అంటే సస్పిషన్. వాడి మీద మనం పోయింది అంటే వీడే దొంగలించి ఉంటాడు అంటే దాని పేరు అనుమానం అంటారు. అది కాదండి ఇక్కడ అనుమానం అంటే. ఇది ప్రమాణం. ప్రమాణం అయితే ఏమిటర్థం? జ్ఞానము కలగాలి. ఏ జ్ఞానం కలగాలి? నీవు చూడని దాని గురించి నీకు చూపించేది అనుమానం, తెలియజేసేది అనుమానం. చూడనిది ఏమిటి? ఒక పక్క ఊర్లోంచి పెద్ద పొగ వస్తుంది. వస్తూ ఉంటే ఇక్కడ ఉండి మనం చూసాం, పెద్ద పొగ వస్తుంది, ఏదో ఊరు అంటుకుంది అన్నాం. ఊరు అంటుకుంది ఎలా తెలిసింది నీకు? మంట కనిపించలేదు, ఊరి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు, పొగని చూసావు, ఊరు కాలుతోందని తెలుసుకున్నావు. అంటే కనబడని దానిని కనిపించే పొగ చేత తెలుసుకున్నావు కనుక కార్యమనగా నిప్పు నుండి వచ్చినటువంటి పొగ చేత కారణమనగా నిప్పును తెలుసుకున్నట్టు పేరు అనుమానము. దీనికి ఇంగ్లీష్లో ఇన్ఫరెన్స్ అంటారు. ఇందాక దాన్ని పెర్సెప్షన్ అంటారు. ఏవో ఇంగ్లీష్ పేర్లు నాకు అక్కర్లేదు కానీ ఒకటి మీకు మనవి చూసాను. మీకు తెలుగు తెలియని వారు మంచి అందరూ ఇంగ్లీష్ మీడియం కదా, లేదు ఉపన్యాసాలు మాకు బోధపడలేదు అంటున్నారు కొంతమంది. కొంతమంది స్వామి మీ పుస్తకం రాస్తారు కానీ మీ భాష అంతా ఏమిటోనండి ముసలి భాష అని ఆక్షేపిస్తూ ఉంటారు. ఇంచేత మోడర్న్గా ఉండాలంటే నేను మోడర్న్ కాను కదా, అంటే నన్నే మీరు అనుసరించాలి కానీ మిమ్మల్ని నేను అనుసరించలేను. ఇంతే మనవి చేస్తున్నాను. ప్రత్యక్షము, రెండు అనుమానము, మూడవది శబ్దం. లారీ ఫైర్ సర్వీస్ వాళ్ళ లారీ వెళ్ళిపోతున్నారు, చప్పుడు చూస్తుంది వీధిలోంచి. ఏమిటంటే ఎక్కడో అంటుకుందిరా, ఎలా తెలిసింది నీకు? శబ్దం వల్ల. ఇప్పుడు శబ్దం ఏమిటి చేసింది నీకు? నీ కంటికి కనబడిన దానిని నీకు తెలియజేసింది. కాబట్టి మూడు ప్రమాణాలు. ఒక ప్రమాణం ప్రత్యక్షం, రెండవది అనుమానం, మూడవది శబ్దం. ఇన్నాళ్ళ నుంచి ఏమిటి చెప్పే మనం తెల్లవారడానికి నిదర్శనాలు? పక్షులు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, దేవాలయంలో శంఖం మోగుతోంది, ఇంట్లో పెరుగు చిలికిన చప్పుడు వినిపిస్తోంది, అదిగో శ్రీహరి శ్రీహరి అంటున్నారు, అరుగో వాళ్ళు నారాయణ గోవింద పాటలు పాడుతున్నారు. ఇవన్నీ ఏమిటని? కొన్ని కన్ను, కొన్ని చెవి చెప్పాయి. కాబట్టి ఈ రెండు ప్రధానమైన ఇంద్రియాలు. చెవితో తెలుసుకోవాలి దేనిని? కనిపించని దానిని. లోకములో కంటితో చూసినట్టు చూడడానికి కనిపించేది కాదు భగవత్తత్వం. ఇది ఇంద్రియములకు గోచరమయ్యేది కాదు. ఎవ్వడూ కంటితో చూడలేడు, చెవితో వినలేడు. దీన్ని ఎలా తెలుసుకోవాలండి అంటే శబ్దము చేత తెలుసుకో. మూడవ ప్రమాణం శబ్దం. అంటే ఎక్కడో ఏ ఊళ్ళోనో తన భార్య గర్భవతి ఉంటే అక్కడి నుంచి ఎవరో వచ్చి అయ్యా మీకు అబ్బాయి పుట్టాడండి, వీడి ఎగిరి గంతేసి అందరికీ మిఠాయి పంచేస్తాడు. నువ్వు చూసేవరా? చూడలేదండి. మరి ఎలా తెలిసింది? ఇదిగో మా వాడు చెప్పాడు. ఎవడు? మా బావ. అంటే మనకి దగ్గర బంధువు, నమ్మదగిన మాట కలవాడు చెప్పాడు. అంటే నమ్మదగిన మాట కలవాడు చెబితే ఆ మాట చేత మనకు లోపల జ్ఞానము కలిగింది. దీని పేరు ఏమంటారు? ఈ ప్రమాణం పేరు శబ్ద ప్రమాణం. ఆ శబ్దం ఏది? ఎవడు పడితే వాడు చెప్పిన వాడు నమ్ముతామండి. రోడ్డు నుంచి పోతే సార్ మీకు అబ్బాయి పుట్టేటండి అంటే పిచ్చి వద వీడికి ఎలా తెలిసింది? అసలు నా భార్య గర్భవతినే వీడికి తెలియదని దెబ్బలాడమండి. ఇది మరి ఎలా తెలిసింది నీకు? నీకు ఆప్తుడైన వాడు చెప్పాలి. అట్లాంటి ఆప్తుడైన వాడు ఎవడు అంటే ఒక్క పరమపురుషుడే మనకు ఆప్తుడు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ 4 దోషాలు ఉంటాయి. ఎవరు చెప్పిన మాట నమ్మకండి, అందరూ మోసమే. ఇంచేత వీళ్ళు ఏమిటి చేస్తుంటారట? చెప్పిన మాట కొంతమంది పొరపాటుగా చూసి చెప్పేస్తారు. అక్కడ ఏదో ఉందండి,
ఆ పక్కకి వెళ్ళకండి, అక్కడ చాలా పెద్ద పాము ఉంది. పాము కాదు, పాడు కాదు, అసలు లావైనటువంటి ఒక తాడు పడేసి ఉంది ఎక్కడో చీకట్లో. అలా వెళుతూ చూశాడు. చూసరికి ఇలా కదులుతున్నట్టు కనిపించింది, మెత్తగా కనిపించింది. పరిగెత్తు వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి వెళ్ళే వాళ్ళందరినీ అడ్డేస్తాడు, ఇక్కడ బాగుంది వెళ్ళకు, బాగుంది వెళ్ళకు. అయితే వీడిది ఏమిటిది? భ్రమ. కాబట్టి ఆ మాట వినకు. రెండవది ప్రమాదం, పొరపాటుగా చెప్పేస్తాడు. తర్వాత వచ్చి మళ్ళీ అంటాడు, సార్ పొరపాటు అయిపోయిందండి, క్షమించాలి, నేను ఏదో సమంగా తెలుసుకోలేకపోయినాను అంటాడు వాడు వచ్చి. అది రెండో రకం. మూడో దోషం ఏంటి? మనలో మోసగించాలని. నేను ఎలాగైనా మోసగించాలి, అయ్యా ఇటువైపు వెళ్ళకండి, ఇక్కడ రోడ్డు తవ్వేశారు, ఇలా వెళ్ళమంటాడు. ఎందుకు? మన ఆటోని మరో 4 రోడ్లు తిప్పాలని వాడికి బుద్ధి పుట్టింది, మనం వంచాలని. అంటే నిజంగా అక్కడ తవ్వి ఉండదు, కానీ మళ్ళీ వెళ్ళి చూస్తే తర్వాత వాడు చెప్తాడు, ఇప్పుడే నేను వచ్చాను రా, తవ్వలేదు పడలేదు, ఎవడు చెప్పాడు నీకంటే? అది కూడా చెప్పాడు. మోసం. వీడికి ఏమిటి? విప్రలంభం అంటారు. కాబట్టి భ్రమ, ప్రమాదము, విప్రలంభము. కొందరికి శక్తి ఉండదు చెప్పడానికి. పాపం వాడికి చెప్పాలని ఉంటుంది, మంచివాళ్లే, కానీ వాళ్ళు సమంగా చూడలేరు, చూసిన దాన్ని చెప్పలేరు. 4 దోషాలు ఉంటాయి. కాబట్టి ఏ పురుషుడి వాక్కుని నమ్మి కరెక్ట్ అనుకోకండి. ఎవడిది నమ్మాలి? ఎప్పుడు పొరపాటు పడనివాడు, ఎప్పుడు ఉన్నదానిని మరొకలా చూడనివాడు, ఎప్పుడు మోసగించాలనే బుద్ధి లేనివాడు, చెప్పి చూచిన దానిని చెప్పగలిగిన సమర్థుడైన వాడు ఒక్కడున్నాడు. ఎవడైనా వాడు పురుషుడు, పరమపురుషుడు. ఆ పరమపురుషుడు ఏమిటి చెప్పాడు మాట? ఆయన ఊపిరి తీస్తే వచ్చింది వేదం, ఆయన నిట్టూర్పే వేదమై వచ్చింది. ఆ వేదాన్ని ప్రమాణం అన్నారు మనవారు. ఎందుకు ప్రమాణమయ్యా? మోసము చేయని, పొరపాటు పడని, వంచన చేయని శక్తి గల ఒక పురుషుడు చెప్పినది కనుక ఆ మాట ప్రమాణం. ఇదే ఆప్తవాక్యం ప్రమాణం. ఆప్తుడెవరు? పరమపురుషుడు. ఆయన వాక్యమేది? వేదము. కాబట్టి శాస్త్రం, వేదం నమ్మండి. దాన్ని అనుసరించి ప్రవర్తిస్తే నువ్వు శ్రేయస్సును పొందుతావు. దాన్ని అనుసరించవు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. భగవద్గీత చెప్పిన ఆయన, నీ బుద్ధిని బట్టి చెయ్యకు. నీకు సుఖమనేది సుఖము కాదు. నువ్వు సుఖమనుకుని ఒక దానిని చేస్తావు, అది దుఃఖమునిస్తుంది. కాబట్టి నీ సుఖమును నువ్వు గుర్తించలేని అజ్ఞానివి. నీ సుఖమును ఎరిగి చెబుతోంది వేదం. ఆ చెప్పిన దాన్ని అనుసరించు. అది వద్దన్నది మానే, అది చెయ్యమన్నది చెయ్యి. అంటే మనకి నమ్మకం లేక మానేశాం. ఏమిటండి ఈ పాతకాలపు మాటలు? అదేమిటది? వేదం చెప్పినట్టు నిలుచోగలమా? వీడు చెప్పింది ఏం వేదమా అంటూ ఉంటాం మనం అందరం. ఎవడైనా చెప్పాడు అంటే అదేం వేదమా అంటాం. అంటే వేదం అయితే నమ్ముతామన్నమాట. అట్లాంటి వేదం ఒకటి ఉంది, అది మనకు పరమ ప్రమాణం. అంటే శబ్దం. ఇది ఏం చెప్పింది? అబ్బాయి నువ్వు పడుకుంటే నేనే లేపుతాను అని చెప్పిందిట. మనం అందరం పడుకున్నాం. ఇప్పుడు పడుకున్నాం కదా, పడుకున్నామా? మేలుకునే ఉన్నాం. ఎక్కడ మేలుకుని ఉన్నాం? బయటి విషయములలో మేలుకొని ఉన్నాం. లోపలున్న ఆత్మతత్వం మనకు ఎవరికైనా తెలుసునా? తెలియదు. మనం నిద్రపోతున్నాం. ఏం చెప్పాడు భగవానుడు? అబ్బాయి మా వాళ్ళు వస్తారు, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీతలో చెప్పాడు. అబ్బాయి మా వాళ్ళు వస్తారు, నేను లేపుతారులే అన్నాడు. ఎవరండి మీ వారు? మా వాళ్ళు జ్ఞాని, తత్వదర్శి. జ్ఞానము కలిగి తత్వమును దర్శించిన వాడు కావాలి. జ్ఞానం ఉండాలంటే బాగా చదువుకోవాలి, చదువుకున్న దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసిన దాన్ని చెప్పగలగాలి. చాలదు, చూడాలి. చూడని వాడు చెబితే నమ్మకండి. పట్టి చదువుకున్నవాడి పాండిత్యం ప్రయోజనం లేదు. వాడు లోపల అనుభవించాలి. వాడు చెబితే మన హృదయానికి హత్తుకుంటుంది, మన హృదయంలో దృఢమైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి మహాపురుషులు ఎవరు అంటే జ్ఞానులై తత్వదర్శనము చేసిన వారు. అటువంటి వారు నేను లేపుతారు అని చెప్పేట స్వామి. ఇవాళ ఆ మాట నమ్ముకొని పడుకుందిట, ఆవిడొచ్చి లేపుతోంది. ఇప్పుడు నిన్న రాత్రి చెప్పావు వచ్చి లేపుతానని, లేపావు కావు అంటోంది లోపల పడుకున్న పిల్ల. ఇది అందమైన కథ. ఇది ఎక్కడి కథ? ఇంత కథ వెనకని పెట్టేసి ఒక్క ముక్కలో అనేస్తుంది మన అమ్మ. అండాడు తల్లి పడుకున్న గోపికని, అమ్మ పడుకున్నావు, లోపలెక్కడో పడుకున్నావు, నీ పెరట్లో చూడ తామర పూలన్నీ విడిపోతున్నాయి, అదిగో కలువలన్నీ మూసుకుపోతున్నాయి, అదిగో అందరూ దేవాలయాలు గడిపోతున్నారు, నేను రాత్రి నువ్వు వచ్చి లేపుతానన్నావు, లేపలేదు, అవునమ్మా అందుకే వచ్చాను లేపడానికి అని ఒక సంవాదం ఆవిడంటోంది. ఈ మాటలు ఇవాళ మనం వింటాము. దీని రహస్యం తర్వాత తెలుసుకుందాం. చదువుదాం. పశు உங்கள் புகக்கடை தோட்டத்துவாவியுள் செங்கழி நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் குடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னமெழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடும் சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ஏலோரம்பாவாய்.
ఈ పిల్లని పిలిచారమ్మా, ఉంగళ్ పుజక్కడై తోటత్. ఉంగళ్ అంటే మీ, పుజక్కడై, పుజ అంటే పెరడు, వెనక భాగము. వెనుక భాగంలో ఉన్నటువంటి కడై, పుజక్కడై అంటే అక్కడ, ఇక్కడ అంటాం మనం తెలుగులో. అక్కడ, అక్కడంటే చోటు అన్నమాట. వెనక చోటులో, వెనక భాగంలో పుజక్కడై తోటత్. తోటం అంటే తోట. తోటత్తు తోటలో వావియుళ్, వావి కాదు బావి. బావిలో, బావిని వారి భాషలో పలకడంలో వావి అంటారు, మనం బావి అంటాం. కాబట్టి తోటత్తు వావియుళమ్మ, నీ పెరటి వైపు ఉన్నటువంటి తోటలో ఉన్న బావిలో శంకషునీర్. శంకషునీర్, షం అంటే ఎరుపు, కెమ్ అంటాం మనం, వాళ్ళు షమ్ అంటారు. కెందామర అంటూ ఉంటారు. కెందామర అంటే ఎర్రదామర, షం దామర అన్న ఎర్రదామరే. శంకషునీర్ అంటే ఎర్రతామర పువ్వులు. వాయి నెగిడిందు, నోరు విప్పుతున్నాయిట. వాయి అంటే నోటిని, నెగిడిందు విప్పుతున్నాయి. నోరు విప్పడం అంటే వికసించుట, వికసించుతున్నవి. ఆంబల్, ఆంబల్ అంటే కలువ పువ్వులు. ఆంబల్ కలువ పువ్వులు వాయ్ నోటిని కుంభినహాన్ ముడుచుతున్నవి అంటే ముడుచుకుపోతున్నాయి. ఇవి నోరు తెరుస్తున్నాయిట, ఇవి నోరు ముడుస్తున్నాయిటంటే పద్మములు వికసిస్తున్నాయి, కలువలు ముడుచుకొని పోతున్నాయి. అదేమిటి లక్షణం? ఎప్పుడు ఎలా ఉంటుంది? సూర్యోదయం అవ్వడానికి సిద్ధంగా ఉంటే సూర్యోదయం అయ్యే వాళ్ళకి తామర పువ్వులు విడతాయి. కలువ పువ్వులు రాత్రంతా విచ్చి ఉంటాయి, ప్రొద్దున్న పూట ముడుచుకుపోతూ ఉంటాయి. కాబట్టి ముడుచుకుపోతున్నాయి, విప్పుతున్నాయి అనగానే అర్థం మనకి సూర్యోదయం అవుతుందమ్మా లే అని అర్థం. అయితే మీకు ఎలా తెలిసింది? మా పెరట్లో ఉందంటున్నారా? మీరు వీధిలోంచి కేకేస్తున్నారా? మా పెరట్లో వికసించాయని మీకు తెలిసిందా? ఇదంతా మోసం, మీకు తెలుస్తుందా అంటుంది ఆవిడ. అంటే పాపం మరోడు చెప్తున్నారు, పాపం ఇంతకీ వదలరండి, వదలకుండా మరోడు చెప్తున్నారు. మరేమిటయా? శంకల్ పొడి కూరై వెణ్పల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయల్ శంగిడువాన్ పూదందార్. శంకల్ పొడి కూరై, కూరై అంటే చీర అంటే బట్ట. ఆ బట్టలని చీర అన్నది పూర్వం మొగాళ్ళు కట్టుకునే దానికి వాడేవారండి. కానీ ఈ మధ్యకాలంలో మనం బాగుండదని ఇద్దరికి చెరొకటి పేరు పెట్టేసుకున్నాం. చీరంటే ఆడది, పంచంటే మగవాడిదని. కానీ అప్పుడు అలా లేదు, చీరంటే ఇద్దరిది చీరడే. కాబట్టి శంకర్ పొడి. జేగురుని ఏమిటంటారు? రాతి పొడి. ఏ రాతి పొడి? ఎర్ర రాతి పొడి. జేగురు అంటే ఎర్ర రాతి పొడి. శం కల్, శం అంటే ఎర్రని, కల్ అంటే రాతి యొక్క పొడి. శంకల్ పొడి. ఆ పొడి నీళ్ళలో వేసి కూరై, బట్ట తడిపితే ఏమిటవుతుంది? దాని పేరు కాషాయం. ఇప్పుడు శంకల్ పొడి కూరై. సన్యాసులని చెప్పదు ఆవిడ, అంత వెనక నుంచి తీసుకొస్తుంది. ఎర్రరాళ్ల పొడిలో తడిపిన బట్టలు కట్టుకున్న వాళ్ళు అంటే కాషాయములు ధరించిన వాళ్ళు. ఇంకా వెణ్పల్, తెల్లని పళ్ళు గలవాళ్ళు. మన పళ్ళు ఎర్రగా ఉంటే ఎందుకు? తాంబూలాలు వేసుకుంటాం కనుక. వారి పళ్ళు వెణ్పల్, తెల్లని పళ్ళు గలవారు. అంటే అర్థం ఏమిటి? తాంబూలం అన్నది శరీరానికి పోషక పదార్థం కాదు, శరీరానికి ధారక పదార్థం కాదు, శరీరానికి భోగ్య పదార్థం. మనం తినే వస్తువులు 3 రకములుగా ఉంటాయి. శరీరాన్ని నిలబెట్టేవి. మంచినీళ్ళు తాకపోతే బ్రతకలేము. అన్నం తింటే శరీరం పెరుగుతుంది, నీరు శరీరాన్ని ధరిస్తుంది, అన్నము శరీరాన్ని పెంచుతుంది. పిండి వంటలు, మిఠాయిలో భోగ్యం, అవి 3 తింటాం. కానీ నీరు తాగుతాం ఎందుకు? శరీరం నిలబడడానికి. అన్నం తింటాం శరీరం పెరగడానికి. ఇవెందుకంటే అయితే వేస్ట్. మరి అలా అప్పుడప్పుడు రుచులు వస్తూ ఉంటాయి, 2 భోగ్యం. కాబట్టి తినే వస్తువులు 3 రకాలు. 1 ధారకములు, 2 పోషకములు, 3 భోగ్యములు అని 3 రకాలు. ఈ 3ఇంట్లోనూ మనం భోగ్య పదార్థాలను అనుభవిస్తూ ఉంటాము. సన్యాసులు భోగ్య పదార్థాలని వదిలేస్తారు. వాళ్ళకి భోగ్యమైనదే తాంబూలం. ఎందుకంటే అనవసరమైన తాంబూలం వేసుకోకపోతే ప్రమాదమా? కానీ మనం కోరి డబ్బిచ్చి కిల్లి కొనుక్కొని ఓ మాట బీడా వేస్తాం. ఏమిటా ఇది? ఎందుకు ఇది? నోరు ఎర్రపడితే అందం, ఇంత దానివల్ల ప్రయోజనం ఉండదు. అది వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయి? వెన్ పల్, వెన్ తెల్లనైనటువంటి పల్, పళ్ళు కలిగినటువంటి వారు. వారెవరు? తవత్తవర్. తవత్తవర్ అంటే తవం అంటే తపస్సు. తవత్తవర్ అంటే తపస్సు చేయువారు. తపస్సు అంటే ఏమిటి? అంటే ముక్కు మూసుకో కూర్చోవడం తపస్సు కాదండి. అది బాగా మనకి భగవద్గీత చెప్పింది. అయ్యా తపస్సు 3 రకాల తపస్సు చేయాలయ్యా. నువ్వు శారీరం తపస్సు చేయాలి, వాచిక తపస్సు చేయాలి, మానసిక తపస్సు చేయాలి. 3 తపస్సు చేయాలి. శరీరంతో తపస్సు చేయడం అంటే ఒక చోట నిశ్చలముగా కూర్చొని ఆ స్వామికి పువ్వులు కోసి, ఆ స్వామికి నీళ్లు తెచ్చి, ఆ స్వామికి ఆరాధన చేసి, అభిషేకం చేసి, వాడి దగ్గర కూర్చొని చేసేటువంటి శారీరకమైనటువంటి సేవలను అన్నిటికీ శారీరం తప. ఎవరికైనా యోగ్యమైనటువంటి వారికి
వారికి తగినవన్నీ సంపాదించి ఇచ్చి వారికి కావలసిన పరిచర్యలు చేస్తే శారీరక తపస్సు. భగవంతుని ఆరాధించినా, భగవద్భక్తులను ఆరాధించినా, లేదా దీనులను, అనాథులను, యోగ్యులైన బ్రహ్మచారులను, గురువులను ఆరాధించినా తపస్సే. అటు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం అంటుంది భగవద్గీత. ఇది తపస్సు అంటే. దేవతలని, ద్విజులను, గురువులను మనం ఆరాధించడం తపస్సు. అది శారీరకం తపస్సు. వాచిక తపస్సు, మాట్లాడడంలో కూడా తపస్సు చేయాలి. మాట్లాడడం తపస్సు ఏమిటి? అనుద్వేగకరం వాక్యం. ఒకడికి మనం మాట్లాడేసరికి గుండె కడుక్కుంటుందబ్బా ఏమన్నా, ఒకటే మాట, అర్థం ఒకటే, మాటని బట్టి మనసు బాధపడుతుందండి. అంటే అశ్లీలంగా ఉంటుంది, నేను అనకూడదు మీకు, కానీ ఒక దృష్టాంతంగా చెప్తున్నాను, క్షమించండి. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అని అడగండి. ఇటుకైనా బాధపడుతుందా? లేదు సార్, వీధిలోకి వెళ్ళా. మీ అమ్మ భర్త ఇంట్లో ఉన్నాడా అందాం అనుకోండి, బాగుంటుంది. భర్తను కూడా ఇంకా మొగుడు అంటే మరీ ప్రమాదంగా ఉంటుంది. ఏమిటో తప్పు మాటలా ఉంటుంది. ఏం తప్పు ఉంటుంది, అమ్మకి మొగుడు కాడా, అమ్మ మొగుడు సంబంధం బాగుంది, అందంగా ఉంది అనకూడదు. ఇందుచేత ఆ మాటలో నీకు ఒక అశ్లీలమైన భావం స్ఫురిస్తుంది, అంతే అది రాకూడదు. కాబట్టి మనం మాట్లాడే మాటలు అవతలి వారికి అనుద్వేగము, అంటే ఉద్వేగం అనక గుండె కంపింపచేసేటువంటి ఒక కలిగించకూడదు. సత్యము పలకాలి, ప్రియము పలకాలి. అటువంటి మాట కూడా తపస్సే. మూడవది మానసికమైన తపస్సు. ఎప్పుడూ ఒకరికి కళ్యాణం గురించి మంచి కలగాలని ఆలోచించడం, ఒకరి హానిని తలంచకపోవడం, ఇవి కూడా తపస్సే అని 3 రకాల తపస్సు చేశారు. అటువంటి తపశ్శాలురు అంటే ఎవరు? సన్యాసులు, కాషాయం కట్టుకున్న సన్యాసులు. ఇప్పుడు కాషాయం కట్టుకున్నారు, భోగ్య పదార్థములను అనుభవించడం మానేశారు. అటువంటి తపశ్శాలురు తమ తమ తిరుక్కోయిల్ ఆలయాలకి వాళ్ళు ఏమిటి చేస్తున్నారు? వాళ్ళు వెంబల్ తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్. శంగు అంటే శంఖం, ఇడుట అంటే ఉంచుట, శంఖం పెట్టడానికి వెళుతున్నారట. శంఖం పెట్టడం ఏమిటంటే, పూర్వం కుంచకోల అని ఒకటి ఉండేది తలుపులు తీయడానికి దేవాలయాల్లో, ఇంత పొడుగు ఉండేది, అది ఇలా వంగి ఉండేది. దానికి తాళాలు, మిగిలిన తాళాలని పెద్ద పెద్ద తాళాలు వేసేవారు. ఈ కుంచకోలతో లోపలికి వెళ్ళి ఇలా తిప్పేవారు. ఆ తిప్పేదాన్ని ఇలా పెద్ద భుజం మీద వేసుకొని ఎప్పుడైనా తిరుపతి కానీ ఇక్కడ మీరు వెళితే ఆ వచ్చినటువంటి అర్చకుల చేతిలో పట్టుకొస్తారు. అవి పెద్ద బరువైనవి. ఆ శంగు అంటే తాళం అన్నమాట. తలుపు తెరిచే తాళమును ఇడువా పెట్టడానికని పోహింద్రారు అరుగో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే ఆలయంలో అర్చకులందరూ ఆలయంలో ఆరాధన చేయడానికి వెళుతున్నారమ్మా, తెల్లవారిపోతుంది, రావమ్మా లేవమ్మా అని లేపుతున్నారు ఈ పిల్లని. సరే, ఇంతకీ నువ్వు పడుకున్నప్పుడు ముందు నిన్న సాయంత్రం ఏం చెప్పావో జ్ఞాపకం ఉందా అంటున్నారు వీళ్ళు. ఈ పడుకున్న ఆవిడ ఏమిటి చెప్పిందిట? ఎంగళ్ ముందుగా మున్నం ఎഴുப்புవాన్ వాయిపేషం నంగాయ్. ఎంగళై మమ్ములను మున్నం ముందుగా ఎഴുப்புవాన్ లేపుటకు వాయుపేషం మాట ఇచ్చేవాళ్ళని. సాయంత్రం మీరందరూ పడుకోండి పర్వాలేదు, నేను ఇచ్చి లేపుతానన్నదిట. లేవాలేదు, లేపాలేదు, ఈవిడ పడుకుంది హాయిగా. వీళ్ళు ఈ శబ్దాన్ని నమ్మారు. నమ్మి నిజమే అనుకో లేపుతారనుకుంటే లేపలేదు. వచ్చిండారు, ఏమమ్మా నేను మాట ఇచ్చేవే, ఎంగళ్ మమ్మల్ని ముందుగా ఎഴുப்புవాన్ లేపుతానని వాయుపేషం నంగాయ్. నంగై అంటే పరిపూర్ణురాలు, నిండుతనము కలిగిన దానివి. అమ్మ ఏమిటి, తనకు కానీ ఆకలి లేకపోతే లోకమంతకి ఆకలి లేదనుకుంటాడు. తనకు కానీ బంగారం ఉంటే తన కలిమి లోక కలిమి, తన లేమి లోక దరిద్రం. అలాగే నీకేమిటి, భగవద్ అనుభవంతో నిండుగా నిండి ఉన్నావు కనుక ఎవరికీ భగవద్ అనుభవం లేదు అనేటువంటి జ్ఞానం లేక మనం ఎందుకు లేపేది ఏమిటి? అందరూ వారి ఇళ్లలో వారు అనుభవిస్తూ ఉంటారు. అందరూ అనుభవించగలరండి. ఈ లోపలి దాన్ని అనుభవించడం అంత తేలిక? ఎవరో అనుభవిస్తారు మహాపురుషులు. అటువంటి వారు ఏం చేయాలి? తాను అనుభవించిన అనుభవాన్ని మనం లేపి మనకు కలిగించాలి. కాబట్టి ఎంగళై మున్న ఎഴുப்புవాన్ వాయుపేషం నంగాయ్. ఎഴുందిరాయ్ లేవమ్మా. నానాదాయ్ సిగ్గులేనిదానా. నావుడయాయ్ సిగ్గులేనిదైతే పర్వాలేదండి, తను చేసిన తప్పు పనిని సమర్థించగల మంచి నాలిక బలము గలది. నావుడయాయ్ వాడు చూడండి, కొంతమంది తమ తప్పు చేస్తారు, ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ చేసి మనకి కన్విన్స్ చేసేస్తారు వాళ్ళు చేసిందే కరెక్ట్ అని. వాళ్ళ లాంటిది వీళ్ళు. నావుడయాయ్ నాలిక గలదానా అంటే మాట బలము గలదానా. నానాదాయ్ నావుడయాయ్. అయితే సరే లేస్తాను, ఏం చేయాలి మనం వెళ్ళి? శంగుడు చక్కరం ఏందుం. శంగుడు శంఖముతో, చక్కరం చక్రాన్ని, ఏందుం ధరించినటువంటి పంగయక్కన్నా అనే ఆ పుండరీకాక్షుణ్ణి మనం ఏం చేయాలి? వెళ్ళి పాడాలి. పాడడానికి రా, నువ్వు లేచి రావమ్మా, అందరం కలిసి వెళ్ళి స్వామిని కీర్తనం చేద్దాం. శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్ విశాలమైన బహుయుగళి కలిగినటువంటి స్వామిని పంగయక్కన్నానై పుండరీకాక్షుణ్ణి పాడుటకు
నువ్వు వాయి తెరవాయ్, నోరు తెరవమ్మా అని ఈనాడు ఈ గోపికని మేలుకొలుపుతున్నారు. ఇందులో మళ్ళీ ఒక మాట వెనక్కి వెళదాం. ఇల్లు, పెరడు, తోట, పువ్వులు ఉన్నాయి. ఇంటికి వెనకాల ఉంటుంది తోట. వారికి మనకి అలాగే ఉంటుందేమో కానీ అందరికీ ఉంటుంది. కానీ మనం ముందు ఉన్నది అనుకుంటున్నాం. అంటే మనం విహార స్థానం ఎక్కడుంది? తోట అంటే ఏమిటి? విహరించే స్థానం. ఆ విహరించే స్థానం ఎక్కడుంది? వీధిలో ఉందా, పెరట్లో ఉందా? అంటే ఈవిడికి పెరట్లోనే ఉంది. అది అందరికీ పెరట్లోనే ఉంటుంది. మనకి తెలియక వీధిలో ఉంటుంది అనుకుంటున్నాం. ఊళ్ళోంచి అవతలకి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తున్నాం? విహారానికి, ఊరవతలకి పోతున్నాం. ఆవిడికి అక్కర్లేదు, ఇంట్లోనే పెరట్లోనే ఉంది విహరించడానికి. అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు. మనకి ఉంది, భగవంతుడు మనకి పెరట్లో తోట పెట్టాడు. కానీ మనం ఆ తోట ఉందని తెలియక వీధిలో బజార్కి, ఆ పార్కులకి వాటికి పోతున్నాం. ఇందిరా పార్క్ వెళ్తున్నాం. ఎందుకు ఇక్కడ తోట ఉంది మనకి వెనకాల పెట్టాడు ఆయన వీళ్ళన్నాడు. ఏమిటా తోట అంటే నీ శరీరములో విహార స్థానము, నీ ఆత్మ విహరించే స్థానము మంత్రము. ఈ ఉద్యానము శరీరములు విహరించి అనుభవించేది, నీ ఆత్మ విహరించేది అనుభవించేది మంత్రము. ఆ మంత్రం ఎక్కడుంటుంది? ఒకసారి సరిగ్గా ఉచ్చరిస్తే ఓము ఇలా వెన్నుపూసలోంచి వస్తుంది. ఆ వెన్నుపూస అడుగు భాగం నుంచి అలా మీదకి సమంగా ఇలా 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 తెలుస్తూ మీదకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చేటువంటిది మనకి విహారస్థానం. ఏది? మంత్రము. ఆ మంత్రము 3 పదములు ఉంటాయి. ఓం నమః నారాయణాయ. ఓం ఒక పదము, నమః ఒక పదము, నారాయణాయ ఒక పదము. ఓం నారాయణాయ 2 పక్కలుండి మధ్యలో నమః ఉంది. ఇక్కడ పెరట్లో తోట. పెరట్లో తోట అంటే నీ శరీరములోనే జ్ఞానము ప్రసరించేటటువంటి నాడీ మండలము వెనుక భాగముందున్నది మన వెన్నుపూసలో. ఆ వెన్నుపూస విహారస్థానమైతే అందులో ప్రసరించే ఒక మంత్రము మనకి దానిలో ఉండేటువంటి ఒక ఉద్యానవనం, తోట. దానిలో విహరించాలి ఆత్మ. ఇవన్నీ మనం అనుభవించే స్థానాలు కావు. ఇవి శరీరానికి, కంటికి, చెవికి, ముక్కుకి ఇస్తాయి. నీ ఆత్మకి కావలసినటువంటి వినోదాన్ని ఇచ్చేదేది, ఆనందాన్ని కలిగించేది ఏది? ఒక మంత్రం. ఆ మంత్రం ఎక్కడుంది? ఉంగళ్ పుഴక్కడై, నీ వెనకనే ఉంది. కాబట్టి అమ్మని పిలిచిన, అమ్మా మీ పెరట్లో తోట ఉందే, ఆ తోటలో దిగుడు బాగుందే కథ చెప్తున్నారు వీళ్ళు. ఆవిడికి అర్థమవుతుంది, మనకు అర్థం కాక మనం ఇన్ని వివరణలు చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఆనాడు వాళ్ళకి భాష అక్కర లేకుండా తెలిసిపోయేది. ఇప్పుడు తెలియక మనం పెద్ద ఇంత పుస్తకం రాసుకొని నానాశ్రమలు పడుతున్నాం. ఉంగళ్ పుഴక్కడై, నీ పెరటి వేపున్న తోట ఉంది. ఆ తోటలో బావి, దిగుడు బాగుంది. ఇప్పుడు ఈ మంత్రం చెప్పాను 3 పదాలతో. ఇందులో ఓం ఒకటి, నారాయణాయ ఒకటి. ఇది ఈ పక్క ఆ పక్క. మధ్యలో, ఈ మధ్యలో ఏముంటుంది? దిగుడు బావి. దిగుడు బావి ఎందుకు పనికి వస్తుంది? స్నానం చేయడానికి. స్నానం చేస్తే ఏమవుతుంది? తాపము తగ్గుతుంది, ధూళి కడిగి వేయబడుతుంది. పంకమును కడుగుటకు అంటే దోషములను పోగొట్టుటకు, తాపమును తగ్గించుటకు ఉపయోగించేది దిగుడు బావి. ఇప్పుడు ఈ మంత్రంలో ఏదుంది మధ్యని? నమః. ఓం నారాయణాయ, మధ్యలో నమః. తోటలో మధ్యనే ఉంటుంది దిగుడు బావి. మన మంత్రం అనేటటువంటి తోటలో విహారస్థానంలో ఏదుంది? నమః ఉంది. ఇది దిగుడు బావి. దీనిలో దిగితే ఒక్కసారి మనకి పాపాలన్నీ కడిగేస్తుంది ఈ నమః. ఏమిటి మనం పాపాలు చేస్తున్నాం? ఎప్పుడు తెలిసి ఎప్పుడు పాపం చేయలేదండి. సుమో పూర్వజంలో చేసాం. అందరం పాపాలు చేయని వాళ్ళమనే మన ఉద్దేశం. మేమేం పాపం చేయలేదండి, మాకెందుకు వచ్చిందో ఇది. వాళ్ళు అన్ని పాపాలు, వాడి పాపాలు కనిపిస్తాయి, మన పాపాలు కనిపించాయి. ఎంత చిత్రమైన సన్నివేశం మనకి భగవంతుడు కల్పించాడు. కాబట్టి మనకేమిటి? ఏమీ లేదు. కానీ కడుక్కో తెలుస్తుంది. కడిగితే కానీ తెలియదు. ఎక్కడ కడిగింది? కుర్రాడు పగలంతా తిరిగి వస్తాడు, చెమటలు పట్టిపోతాడు, మనీంతో వస్తాడు ఆడి. వాళ్ళ తల్లి, ఒరే నాయన స్నానం చేయరా అంటే, అబ్బాయి ఎక్కలేదమ్మా, చాలా బాగున్నానంటాడు. వాడికి వాళ్ళతో బాగున్నట్టే ఉంటుంది. వాడికి చెమటలు పట్టిందని వాడికి తెలియదు పాపం. హాయిగా బనీని పిసి పారేస్తాడు చివరి గదిలో. పారేసి వచ్చేస్తాడు, మరో చొక్కా దొరేసుకొని కూర్చుంటాడు కులాసగా టీవీ ముందు. అరే ఈ శరీరం బాగోలేదురా, స్నానం చేయరాని తల్లి మొత్తుకుంటుంది. వాడికి అక్కర్లేదంటాడు. ఎందుకంటే మనకి చెమట పట్టిందని మనకి తెలియదు. మన తల్లి మన కోసం పాపం తాపత్రయపడి మన తండ్రి గారి చేత మనకి షవర్ ఏర్పాటు చేయించి మనకి స్నానం చేయిస్తుంది. ఎవరా తల్లి? మంత్రము. తండ్రి ఎవరు? ఆచార్యుడు. ఈ ఆచార్యుడు మంత్రము ఏం చేస్తున్నాయి? మనకి స్నానానికి ఏర్పాటు చేసాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలేదురా, బాత్రూమ్ ఉంది, షవర్ ఉంది, వెళ్ళు అంటే బాత్రూమ్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి ఎక్కడ నదికి వెళ్ళమంటే అసలే వెళ్ళాడు. ఇంట్లోనే పెట్టించాం స్నానం చేయడానికి. అలాగే మన ఇంట్లోనే ఏర్పాటు చేసాం ఒక తోట. ఆ తోటలో మంచి షవర్ బాత్ పెట్టాం. మరేముంది? కడుక్కో, పోతుంది. కడుక్కోడే. ఎక్కడుంది? నమఃలో ఉంది. ఏమిటి నమఃలో ఉంది? మనలో ఉండేటువంటి పాపములంటే 2 ప్రధానమైన పాపములు మనం అందరము సంపాదించుకొని వచ్చాం, ఇంకా సంపాదిస్తున్నాం. ఏమిటా 2 పాపాలు?
నువ్వెవడివండి? మీరెవరండి? నేనండి. మళ్ళీ గట్టిగా అండి, మీరెవరండి అంటే నేను అప్పలాచారునండి అంటా. ఇది రైటేనా? ముందు నేననడం తప్పు, రెండోది నేనెవరంటే మళ్ళీ గట్టిగా రెట్టించి అడిగితే అప్పలాచారులు అంటాడు. అంటే అప్పలాచారులు అంటే ఎవరు? ఈ బాడీ, ఈ శరీరం అప్పలాచారులు. ఆ నేనుకి పేరు లేదండి. అది పాపం ఊరు లేదు, పేరు లేనిది ఆ నేనంటే ఆత్మ. పైన శరీరానికి వేరు వేరు ఆకారములు ఉంటే వేరు వేరు పేర్లు పెట్టాం. ఒకటే తిన్నగా ఇలా పెడితే, కోలగా పెడితే ఒక పేరు, గుండ్రంగా పెడితే ఒక పేరు, సన్నంగా ఉంటే ఒక పేరు, ఎన్నో రకాల పూజ, బిందె, చెంబు, ఎన్ని పేర్లు. ఇవన్నీ నీరు పట్టివే. నీరు పట్టే స్థానానికి ఇన్ని రకాల పేర్లు ఎందుకండి? ఆకారం, షేప్స్ వేరు. డిఫరెంట్ షేప్స్ని బట్టి డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ మనకి అలాగే పెట్టాడు. ఈయన దేవుడు, మనుష్యుడు, పశువు, పక్షి, ఏమంటే అంతా కలిపితే ప్రకృతి ముద్దే అంట కదండి. అవునయ్యా, మరి పేరెందుకు వేరు? అది చేసే పనిని బట్టి దానికి పేరు మారుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా శరీరంలో స్వామి ఎన్నో నామములు కల్పించాడు, ఎన్నో రూపములను కల్పించాడు. ఈ నామముల రూపములు దేనికి? దీనికి. మనం ఏం చేస్తాం? అవి నావనుకొని నీవెవరని అడిగితే శరీరం పేరు చెప్తాం, ఎవ్వళ్ళని చెప్పం. నీ అసలు పేరు ఏమిట్రా అని మళ్ళీ అడుగుతాం అనుకోండి. నాకు అసలు పేరు ఏమిటంటే అదే అసలు పేరు అంటాం. కాదు, నీ అసలు పేరు అది కాదు. నీ అసలు పేరు ఏమిటి? భగవానునికి దాసుడను అని చెప్తే అసలు పేరు చెప్పినట్టు. నేను బ్రాహ్మణుణ్ణి, నీ అసలు పేరు కాదు, నీ శరీరం పేరు నీ పేరుగా చెప్పుకుంటున్నావు. నేనేదో మరొకటి గవర్నమెంట్ సర్వెంట్ని, అది శరీరాన్ని బట్టే. నేను లెక్చరర్ని, అది శరీరాన్ని బట్టే. మరేమని చెప్పాలి? లోపలున్న వాడితో సంబంధం చెప్పు. శరీరంలో వాడితో సంబంధం చెబితే నీవెవరంటే నేను దాసుడిని. ఎవరు? అందరం దాసులమే. ఏమంటున్నా? ఎవడైనా దాసుడు అంటే ఒప్పుకుంటారండి? ఇంతకంటే వద్దని దాస్యం పోవాలి, దాస్యం పోవాలి, స్వాతంత్ర్యం రావాలి. దేనికి? అది తెలియదు మనకి. ఆత్మకు స్వాతంత్ర్యం రాకూడదు, శరీరమునకు స్వాతంత్ర్యం రావాలి. ఇక్కడ జైల్లో పెడితే జైల్లోంచి విడివడాలని కోరుతున్నది ఎవరు? శరీరము. జైల్లో పెడితే జైల్లోంచి విడివడాలని కోరేటువంటి వాళ్ళం నేను జైల్లో ఉంది ఇప్పుడు, ఇది విడివడాలి. అయితే దీనికి స్వాతంత్ర్యం రావాలి అక్కర్లేదా? రావాలి. దీనికి స్వాతంత్ర్యం అంటే ఏమిటి? వాడికి చెందిన వాడిని వాడిని ప్రేమించి వాడి చేత ప్రేమించబడటం నాకు స్వాతంత్ర్యం. దీనికి స్వాతంత్ర్యం అంటే నేనుగా వాడికి దూరమై ఓడిపోతే స్వతంత్రుడివి కావు. భార్య, ఆవిడ పెద్ద ఉద్యోగం చేస్తోంది, డబ్బు సంపాదిస్తోంది, ఫారిన్లో ఉంది. మీరెవరంటే మిసెస్ సో అండ్ సో రాస్తుంది. మిసెస్ సో అండ్ సో అక్కడ కూర్చుంటే ఈవిడ మిసెస్ అవుతుందండి? ఇక్కడ ఏమిటి? స్వతంత్రురాలు ఆవిడ. మిసెస్ అని మాత్రం రాస్తుంది. అలా మనం అందరం ఏమంటున్నాం? ఉన్నాడు భగవంతుడు, నేను ఆయనకి చెందిన దాన్ని, కానీ నువ్వు ఆయనకు ఉపయోగపడవు. ఆయన ఉన్నాడని గుర్తించావు, అది నీ గొప్ప. గుర్తించకపోతే ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ గుర్తించా. మనం అలాగే భగవంతుడు ఉన్నాడు, ఒప్పుకున్నాం, కరెక్టే. కానీ నీకు ఆయనకి సంబంధం ఏంటో చెప్పాం. ఇక్కడ మనం ఎప్పుడు చెప్పినా మన పేరే చెబుతున్నాం, కానీ ఆయన పేరు చెప్పడం లేదు. ఇక్కడ ఆయన పేరుతో నీ సంబంధం చెప్పుకుంటే ఏంటంటే నీ స్వాతంత్ర్యం అనేటటువంటి దోషం నీలో పాపం అంటుకో ఉంది. నేనని స్వతంత్రుడని అంటున్నావు, నేనంటే శరీరమే అనుకుంటున్నావు. ఈ రెండు కడగాలి. కడిగితే నీకు స్నానం చేసినట్టు లెక్క. ఏది కడుగుతుంది? నమః అను. ఓం నమః. ఓం అనగానే నమః అనాలి. ఓం నమః అంటే ఏమిటవుతుంది? ఓం అంటే నేను భగవానునికే చెందినవాడను. నమః నేననగా శరీరమునకు చెందినవాడను, శరీరముతో చేరినవాడను, స్వతంత్రుడను కాను అని చెప్పాలండి. ఇది చెప్తే స్నానం చేసినట్టు లెక్క. ఇది మధ్యలో ఉన్నటువంటి నమః అనేటువంటి దిగుడుబావి చేసే పని కడిగింది. తర్వాత పెద్ద బిజినెస్ చేస్తున్నాం, పెద్ద లెక్చరర్ చేసి డబ్బు సంపాదిస్తున్నాం, లేదా మరొకటి చేసి డబ్బు సంపాదిస్తున్నాం. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ సంపాదిస్తున్నారు ఏమిటండి? ఇవన్నీ ఏమైనా మీరేమిటి ఏదైనా ఎవరికైనా త్యాగం చేస్తారా? ఏమైనా లేదండి, మా కోసమేనండి. పెద్ద కొన్ని పట్టుకుడి పేస్తున్నాడు ఫర్నిచర్. ఇంత ఫర్నిచర్ కొంపలో ఏం చూసుకుంటాడని మళ్ళాంటి తెలియని వాడు, వాడికి డబ్బుంది సమృద్ధిగా కొన్నాడు, పట్టుకొస్తుంటే ఇది ఎవరి కోసం? మా కోసమేనండి అంటాడు. ఊరు నీ కోసం బంగారు, కానీ ఇంత ఫర్నిచర్ ఎందుకు నీకు అనిపిస్తుంది? మనకి సామాన్యులకి. వాడికి ఏమిటి? ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కొనిసాడు. అయితే మనం అలాగే ఏమంటున్నాం ప్రతి వాళ్ళం? ఇది ఎందుకండి? నా కోసమే. నా కోసం నేను చదువుకున్నాను, నా కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను, నా కోసం నేను పెళ్లి చేస్తున్నాను, నా కోసం నేను సంసారం, నా కోసం ఇల్లు, అన్నీ నా కోసం, నా కోసం, నా కోసం. నీ కోసం కాదు. మరెవరి కోసం? నీలో ఉన్నవాని కోసం, అంతటా ఉన్నవాని కోసం. వాడి పేరేమిటి? ఈశ్వరుడు. ఆయన పేరేమిటి? భగవాన్. ఆయన పేరేమిటి? పరమాత్మ. ఆయన పేరేమిటి? పరమపురుషుడు. అటువంటి పరమపురుషునికి నేను సేవకుణ్ణి. అటువంటి పరమపురుషుని ప్రీతి కోసం నాకు ఈ శరీరం ఇచ్చి చేయించుకుంటున్నాడు వాడు. ఆ స్థితిని జ్ఞాపకం లేదు, మరిచిపోయినావు. మరిచిపోయి ఏమంటున్నావు? నా కోసం, నా కోసం అంటున్నావు. ఇది రెండవ దోషం, మురికి అంటింది మనకి. ఈ మురికి కడగాలి. వెంటనే ఒకసారి నారాయణాయ అనండి, పక్కనే నమః అనండి. అటువంటి ఓం అనండి, నమః అనండి. మళ్ళీ మరొకసారి నారాయణాయ అనండి, నమః అనండి. నారాయణాయ
నీవెవరి కోసం? ఎందుకయ్యా? ఆ స్వామి సేవకి. ఆ స్వామి ఎక్కడున్నాడయ్యా? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఎక్కడ లేడు అన్నాడు వీడు. అయితే నువ్వు చేసే పనేవాడు వాడు. ఎవడి కోసం? వాడి కోసం. ఎవడిదా పని? వాడిది. ఇది చెప్పాలి. నారాయణాయ నమః. ఇప్పుడు ఈ నమః కడిగింది ఏమిటి కడిగింది? నాది, నా కొరకు కడిగింది. ఇందాక నమః దేన్ని కడిగింది? నేనును కడిగింది. నేనంటే ఏమిటో అంటే మురికి పోతుంది ఓం నమః అంటే. నారాయణాయ నమః అంటే నా కొరకు అంటే అంటిన మురికిని కడుగుతుంది నారాయణాయ నమః. ప్రతి వాళ్ళం ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకు మన పూజలో అని స్థానం శుక్రవారం పూజలో డబ్బు కట్టండి అంటారు. డబ్బు కట్టడమే అని బెంగ పెట్టుకున్నారు. కానీ శుక్రవారం పూజలు ఎన్నిసార్లు ఓం అంటాం, ఎన్నిసార్లు నమః అంటాం. పాపం వాళ్ళు ఎంత ఉపకారం చేస్తున్నారు అది మనకు గుర్తులేక ఏదో వీళ్ళ ఇంట్లో డబ్బు పెట్టుబడి కోసం అడుగుతున్నారు అనుకుని కోపం వస్తుంది. ప్రతి శుక్రవారం తినేస్తున్నారు డబ్బు. డబ్బు కాదు అది. మనం ఇచ్చేటువంటి దానికి, వారు చేసే ఉపకారానికి ఒక త్యాగము చేయాలి. నీకు వదలడానికి శక్తి ఉందో లేదో చూస్తారు. వదలనంటే మాకేమీ లేదు సార్, అయ్యో రండి మా కూర్చోండి అంటారు. లేదనడానికి నామోషికి, ఇవ్వడానికి ఒప్పుకోదు మనసు. ఎంత చిక్కు మనకి అందరికీ. లేదంటే సర్వేశ్వరుడు ఇమ్మన్నాడు, ఉన్నది కనుక ఇమ్మంటాడు. అంటే మనం ఏం చేయాలి? ఉన్నది అన్నాం, ఉన్నదంటే ఎవరి కోసం? నీకోసమే అనడానికి నమః. ఈ నమః అటు పక్క ఇప్పుడు అయిపోయింది. మరొక్కసారి చూడాలి ఇప్పుడు. అయితే అయ్యా నిన్ను నీవు రక్షించుకోగలవా? నాకేమండి, నేనే స్వతంత్రం, నేను స్వయం కృషి. మీరు ఎలాగండి ఏమిటి పరీక్షలు ఎవరి వల్ల పేసినారు, ఎవరు చదివించారు అన్నట్టు. ఎవరు చదివించారు? నేనే. నాకు స్కాలర్షిప్స్ వచ్చాయి. నేను కాలేజీలో ఎప్పుడు నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ. నేను చాలా మెరిటోరియస్ స్టూడెంట్ని. వీడికి మా నాన్న అమ్మ నాకేం చేయలేదండి. వాళ్ళు అనేది ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. వీడు స్వయంగా తయారైపోయినట్ట. స్వయంగా తయారైన వాడు ఎవడైనా ఉంటాడండి. పాపం అనిపిస్తుంది మనకందరికీ. అనిపించేవాడు నేను స్వయం కృషితో వచ్చాను, నేను స్వయం కృషితో పైకొచ్చాను. మనము పొగుడుతామండి, స్వయం కృషితో పైకొచ్చాయండి. ఆయన చిన్నప్పటి నుంచి ఎవడ హెల్ప్ లేదండి. ఊరి పై మనుషుల హెల్పా? ఉన్నాడొకడు నీ లోపల, ఉన్నాడొకడు నీలోనున్నవాడికి ఆప్తుడైన వాడు అందరిలో. వారిలో దూరి నీకు సాయం చేయించాడు, నీలో దూరి నీకు సాయం చేయించాడు. ఎవడి వల్ల అంటే స్వామి వల్ల అను. నా వల్ల అంటే అవేమిటి కాదు, మనకి అర్థం తెలియదు. తెలియక ఏమంటున్నాం? ఎలాగండి మీరు? నేనేనండి, నా కొరకేనండి, నాదేనండి అంటే ఇప్పుడేం చేయాలి? వెంటనే ఈ దోషం పోవడానికి నమో నమః. ఒక మాట నమః అనకండి, మరొక్క మాట నమః కలపండి. నమో నమః. ఈ నమఃని ఇటొక మాట వాల్సండి, ఇటొక మాట వాల్సండి. ఉన్న చోట రెండు మాటలు పలకండి. ఓ అన్ని ఎన్ని ములుగులు వేయాలని మునగడానికి ఎన్ని మాటలు ములుగుతాం? 3 మాటలు ములుగుతాం. 3 మాటలు తీర్థం పుచ్చుకుంటాం. కాబట్టి దండం పెడితే తీర్థం పుచ్చుకుంటే, ములిగితే 3 మునకలు. కాబట్టి విందైన 3 నాళ్ళు. మన వాళ్ళకి ఏదో సామెతలు చెప్తూ ఉంటారు. అలాగే ఏమి చేసినా ఎన్నాళ్ళు? 3 రోజులు. ఏమిటా 3? 1 ఓంతో కలిగి వేయబడే పాపం, 2 నారాయణాయతో కలిపితే కడిగి వేయబడే పాపం, 3 నమఃతో కడిగి వేయబడే పాపం. కాబట్టి ఓం నమః, నారాయణాయ నమః, నమో నమః. ఇదండి మంత్రం అనుసంధానం చేసేటప్పుడు భావనలో. ఇది కేవలం బయటకు వస్తామని ఇలా అంటూ కూర్చోకండి. ఓం నమో నారాయణయే చాను, ఓం కేశవాయ నమః, ఓం నారాయణయ అనాలి. కపలాచార్యులు చెప్పాడు కనుక అయ్యా ఓం నమః నారాయణాయ నమః, ఓం నమో నమః అంటూ పూజ చేస్తే బాగుండదు. అలా చేయకుండా మీకు అర్థం తెలియడం కోసం మనం చేస్తున్నాం. ఏం చేసింది? మనకి మనలో ఉండేటువంటి దోషం మనల్ని కడిగేసింది కనుక ఈ మంత్రంలో మధ్యన ఉన్నటువంటి నమః అనే శబ్దం ఇటుపక్క ఒకసారి, ఇటుపక్క ఒకసారి, ఉన్న చోట ఒకసారి ఉండి 3 చోట్ల మనలో ఉన్నటువంటి 3 దోషాలని, నేను స్వతంత్రుడను, నేను నా కొరకు, నేను నా పాటి వాడిని, నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఈ 3 దోషాలు పోవాలి. అందుకు ఆ పెరట్లో బావి ఎవడుంగల్ పుడక్కడై తోటత్తు బావియుడు. ఇప్పుడు వీడు చెప్తున్నారు తెల్లవారిపోయిందని గుర్తు చెప్పాలి. శంగషిని వాయు నగిడిందు, తామరలవుగో వికసిస్తున్నాయి. ఆంబల్ కలవ పువ్వులు వాయు కూంబిన ముడుచుకుపోతున్నాయి. ఏమిటి దీని అర్థం? తామర పువ్వులు పగటి వేళ పెడతాయి సూర్యుడు వచ్చినప్పుడు, కలవ పువ్వులు సూర్యుడు వస్తే ముడుచుకుపోతాయి. అయితే ఈ తామర పువ్వుకి ఏమిటి దుర్లక్షణం? చక్కని చల్లని చంద్రుడు వస్తే ముడుచుకుపోతుందా? వెచ్చని వేడైన సూర్యుడు వస్తే విడుతుందా? ఇది దీనికి ఉన్నటువంటి వింతైన లక్షణం. ఏ పువ్వు అలాగ ఉండదు. అయితే వీళ్ళ పువ్వుల గుర్తు ఎందుకు చెప్తున్నారు? మొదట పక్షుల గుర్తు చెప్పారు, పక్షుల గుర్తు అయిపోయింది. కోవిల్లో శంఖం చెప్పారు, తర్వాత ఇంట్లో పెరుగు చిలకడం చెప్పారు. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికల్లా పువ్వుల గుర్తు చెప్తున్నారు. ఈ పువ్వులు ఏమిటి? ఇవేమిటివి అంటే పువ్వులకి మనకి లేనంత జ్ఞానం ఉంది. కొన్ని పువ్వులు సాయంకాలం వికసిస్తాయి, కొన్ని పువ్వులు పొద్దున మీకు తెలుసును. సాయంకాలం రాత్రి వదిలేస్తే ఆ పువ్వు విడిపోయి రాలిపోతుంది. కాబట్టి సాయంకాలం మొగ్గలు కోసేసుకుంటారు. కొన్ని పువ్వులు పోనీ పొద్దుడి దాకా రాత్రి సాయంత్రం కోసినాడు మరి విడవ పొద్దుడికి అలా ఉండిపోతాయి. ఏమిటి దీనికి అర్థం?
అంటే ఆ పువ్వుకి తెలిసింది ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో, ఎప్పుడు సూర్యుడు వికసిస్తాడు, అవి తెలుసుంట. పక్షులకు తెలుసును, పువ్వుకి తెలుసును. ఈ పువ్వు ఎలా తెలిసింది అంటే రామాయణంలో ఒక అందమైన సన్నివేశం చూపిస్తాడు. శ్రీరామాయణంలో సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయిన తర్వాత వర్షాకాలం 4 మాసాలు సుగ్రీవుడికి పట్టాభిషేకమై తన ఊళ్ళో గడిపోయి కిష్కింధలో భార్యలతో మత్తెక్కి పరవశమై ఉండిపోయి అప్పుడు రామచంద్రుని అయ్యా ఈ గుహలో ఉండి వర్షాకాలం మనం వెళ్ళలేం కనుక తర్వాత మనం వెళదాం రావణాసురుడు ఎందుకంటే కూర్చున్నారు రామలక్ష్మణుడు. అప్పుడు వర్షాలు బాగా పడిపోతున్నాయి, మబ్బులు కమ్మేశాయి, తెల్లవారిందో తెలియదు, పొద్దుపోయిందో తెలియదు. రాముడు అంటాడు, లక్ష్మణ చూసావా మనకి సాయంకాలం అయినట్టుందో, ఎలా తెలిసిందయ్యా అంటే అవగో ఆ మాలతి పువ్వులు వికసిస్తున్నాయి, అవి సాయంకాలం వికసిస్తాయి. అదిగో పక్షులు గూడకు వచ్చేస్తున్నాయి, అంటే సాయంకాలం అయిపోతే తెలిసిపోతుంది పక్షులకు వచ్చేస్తాయి, చీకటిగా ఉండండి మబ్బు పట్టినండి సరే సాయంత్రం 4:30-5 సరి పక్షులు వచ్చేస్తాయి. ఈ పువ్వులు వికసిస్తూ ఉంటాయి, అదిగో పువ్వులు వికసిస్తున్నాయి, ఇదిగో ఈ పక్షులు వస్తున్నాయి కాబట్టి సాయంకాలం. అలాగే మనకి ఎవరు చెప్పాలి? పువ్వులు చెప్పాలి. ఏమిటి చెప్పాలి? పువ్వులు వికసించాలి, వికసిస్తే మనకి తెలుస్తుంది. పక్షులు ఎప్పుడు కూస్తాయి? తెల్లవారుజామున. కొన్ని పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి? సాయంకాలం అయితే. అంటే సాయంకాలం అయితే వికసించడం ఏమిటి? రాత్రి అజ్ఞానం ఆవరించేటప్పుడు రజోగుణము తమోగుణము నీలో విజృంభించిన సమయంలో జ్ఞానము వికసిస్తే నీకు భగవంతుని సన్నిధికి చేరే టైం సన్నిధానమైంది, నీకు భగవంతుని మీద ప్రీతి కలిగిందని అర్థం. కాబట్టి ఇవి తగ్గాయి. అవి చెప్పారు అక్కడ రాముడు. ఆ గుర్తులు చెప్పినట్టుగా వింటున్నారు. అమ్మ అదిగో నీ పెరట్లో తామర పువ్వులు ముడుచుకుపోతున్నాయి, వికసిస్తున్నాయి, కలవ పువ్వులు ముడుచుకుపోతున్నాయి. అంటే అర్థం ఏమిటి అంటే ప్రాతకాలం అయిపోతుంది లేవమ్మా అని అర్థం. మరొక అందమైన సన్నివేశం ఇంకా ఊహించారు దీనిలో మన పెద్దలు. ఎంత ఊహో మన పెద్దలకి ఇంతంత బుద్ధివంతులు కాదు. ఈవిడ ఇంట్లో లేదుట, పెరట్లో కూర్చుందిట. ఎక్కడ కూర్చుంది? పెరట్లో తోట ఒడ్డున బెంచీలు లాంటివి కట్టుకున్నారు వాళ్ళు. ఓ బెంచీ మీద కూర్చుంది. కృష్ణ భగవానుడు ఈవిడిని కలవటానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తాడైనా? పెరట్లోంచి వస్తాడు, ముందు గుమ్మంలోంచి రాడు. ముందు గుమ్మం తలుపు తీసి ఉండదు, వెనక గుమ్మంలోంచి వస్తాడు. ఇప్పుడు మనకెక్కడి నుంచి వస్తాడు? మన ఇంట్లోకి పెరటి గుమ్మంలోంచే వస్తాడు. కాబట్టి పెరటి గుమ్మంలోంచి వస్తాడు. వచ్చి ఏం చేశాడు? ఈ దిగుడు బాగుడిని కూర్చున్నారు ఇద్దరును. దిగుడు బావి ఏదో మనవి చేశాను, మీకు తెలుస్తుంది కనుక మళ్ళీ దానికి అర్థం వస్తావా అని చెప్పను. ఆ దిగుడు బావుడిని కూర్చున్నారు ఇద్దరును. ఎవరు? ఈ తల్లి, ఈ గోపిక, స్వామి. ఆయన ఈవిడ కూర్చుంది, ఆయన వస్తాడని నిరీక్షిస్తాను. కూర్చుంటే వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎదురుగా రాడండి, ఎప్పుడు భగవంతుడు ఎదురుగా రాడు. ఎప్పుడు చూడండి ఇలా వెనక నుంచే వస్తాడు. అలా కూర్చోండి, కూర్చుస్తే ఆయన స్పర్శ మనకి ఒక్కసారి తగులుతుంది. వచ్చావా? ఇంకా తుక్కుమని లేస్తాం. వెనక నుంచి వచ్చాడు. వచ్చి ఏం చేసేట? ఇలా వెనక నుంచి 2 కళ్ళు మూసేసేట. మూసేసి ఇలా ఆవిడ ముఖం ఇలా వెనక్కి వంచి ఆ ముఖం మీదకి తన ముఖం వంచి అలా తాను చూస్తున్నాడు. ఈవిడికి కనపడ్డు, ఆయనకి ఈవిడ కనపడుతుంది. ఇది సన్నివేశం. ఈ సన్నివేశం చెప్పాలి. ఎలా చెప్తారు? తల్లి చెప్పింది చూడండి ఎంత అందంగా చెప్పిందో. అది కూడమ్మా, తామర పువ్వులు వికసిస్తున్నాయి, కలవ పువ్వులు ముడుచుకుపోతున్నాయి అన్నది. కలవ పువ్వు ఏమిటి? స్త్రీ నేత్రానికి కువలయాక్షి అంటారు. కువలయం అంటే కలువ, కలువల వంటి కన్ను కలది అని ఆవిడికి పేరు. సీతమ్మ తల్లిని నల్ల కలువల పోలిన కన్నులు గలది అని ఎంతో గొప్పగా చెప్తారు. రాముడి కంటే మా సీతమ్మ గొప్పదండి. అంటే రాముడు తామరల పోలిన కన్నులు గలవాడు, మా సీతమ్మ కలువల పోలిన కన్నులు గలది అంటారు. అంటే నల్లదనం ఉంటే గొప్ప, నల్ల కలువ పోలిన కన్నుట ఆవిడిది. అంటే నల్లదనములో చల్లదనం ఉంది, నల్లదనములో కలువలో రాత్రి వికసించే శక్తి ఉంది. మన తల్లికో ఎంతసేపు దోషముతో కూడిన వారిలో గుణములను చూపించే శక్తి ఉంది ఆ తల్లికి. రాముడు వీడు దుర్మార్గులంటే అదేమిటండి తప్పు? ఎవడు లోకంలో తప్పు చేయడండి? మనం శిక్షించాలంటే ఎందరిని శిక్షిస్తాం? నకశ్చిన్నాపరాధ్యతి అని చీకటిలో వెలుగును ప్రసరింపజేసే శక్తి అమ్మకున్నది. కాబట్టి ఆమెవరు? మెరుపు తీగ. మబ్బు కమ్మిన రాత్రి వేళ మెరుపు తీగ మెరిస్తే ఎలాగైతే నీకు ఉన్న వస్తువు ఉన్నట్టు కనిపిస్తుందో అలాగే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సృజాం. రోజు చదువుతున్నాం మనం అంతా బంగారం బంగారం బంగారం. బంగారం అంటే మనకి బంగారం వస్తుందమ్మని ధ్యానం చేస్తే వస్తుంది, అది కరెక్టే. బయటి బంగారం వస్తుంది, లోపలి బంగారం వస్తుంది. ఏమిటా లోపలి బంగారం? ఒకసారి విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవత్తత్వం ఆ నీలమేఘశ్యాముని దర్శనం అవుతుంది. కాబట్టి మంత్రపుష్పంలో ఏమిటి చెప్తున్నాం? ఆమె ఎలాగుంటుందయ్యా? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. లోపల ఒక నీల తోయదం అంటే నల్ల మబ్బు మధ్యలో ఉండి చుట్టూ గిర్రని తిరిగినటువంటి ఒక మెరుపు తీగలాగా ఉంటుంది. మన తల్లి స్వామి కలిసిన రూపు సేవించండి. ఒకసారి ఆ నీలమేఘం
నీలమేఘాన్ని చుట్టూ ఒక మెరుపు తీగ ఆవరించి ఇది లోపల కనిపిస్తుంది. అటువంటి దర్శనమైనప్పుడు ఇప్పుడు ఏమిటైంది? ఆవిడ నల్ల కలువల వంటి కళ్ళు కలది. ఆ కళ్ళు ఏమిటైపోయినాయి? నల్ల కలువ ఏమిటి చేశాడు? మూసేశాడు. మూసేస్తే ఏమిటైపోయినాయి? కలువలు మూసుకుపోతున్నాయి. పద్మాలు వికసించాయి. పద్మాలు ఎవరి కళ్ళు? మీద నుంచి వంగిన స్వామి కళ్ళు. అంతేసి కళ్ళు చేసి విప్పార్చి చూస్తున్నాడు వీడి ముఖాన్ని. కాబట్టి ఆయన కళ్ళేమో విడున్నాయి, ఈవిడ కళ్ళేమో మూసున్నాయి. కాబట్టి అమ్మా కలువలు మూతపడిపోతున్నాయమ్మా, తామరలు వికసిస్తున్నాయమ్మా అంటే అర్థం ఆవిడికి బోధపడుతున్నారు. వీళ్ళు చూసేశారని భయపడుతుంది ఆవిడ, మనకి బోధపడదు. కాబట్టి ఈ కలువలు ముయ్యాలి, పద్మాలు వికసించాలి. ఏమిటివి అంటే కలువలంటే మన ఇంద్రియాలు. ఇంద్రియాలు మూతపడాలి. మనకి లోపల ఉన్నటువంటి జ్ఞానము, హృదయం అనే పుండరీకము విప్పారాలి, వికసిల్లాలి. ఇది జరిగితే తెల్లవారుతున్నట్టు గుర్తు. మనకి ఉన్నాయి రెండును, కానీ మనకి ఇది మూయరానికి వీలు కానిది మూసిపోతుంది, విడడానికి వీలు కానిది విడిపోతుంది. మనకేమిటవుతాయి? తెల్లవారితే కలువలు విడతాయి, తామరలు ముడుచుకుపోతాయి మనకి. అంటే అర్థమేమిటి? కలువ అంటే రాత్రిపూట ఉండేది. రాత్రి అంటే ఏది? రజోగుణము తమో గుణము ఆవరించిన కాలమునకు రాత్రి అని పేరు. ఉన్న వస్తువు మరొకలా కనిపించే టైము, ఉన్న వస్తువు లేదన్నట్టు అనిపించే టైముని రాత్రి అంటాం. మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు కరెక్ట్గా రాత్రి ఉన్నాం, కానీ రేపు పొద్దున 10 గంటలకు ఉన్నా ఇలాగే ఉంటాం. ఎందుచేత మనకు ఉన్న వస్తువు వేరొక వస్తువులా కనిపిస్తుంది. భగవంతుడంతటా ఉన్నాడు, మనకు కనబడతాడా? కాబట్టి అంధః పురస్థితమివ అవేక్షమాణ అంటారు మనకి మనవాళ్ళ మహాములనే మహానుభావులు. స్వామి నేను అంధః గుడ్డివాడు, ఎదురుగా ఉన్న వస్తువుని చూడలేనట్టుగా నేను ఎదురుగా ఉన్నదాన్ని చూడలేకుండా ఉన్నాను తండ్రి. ఎవడెదురుగా ఉన్నాడు? అందరిలో లేడండి స్వామి. ఉన్నాడని ఎవడు గుర్తించాడు? ఎవరు గుర్తించలేదు. ఏమైంది? మనకి రాత్రి ఆవరించింది కాదు. ఈ రాత్రి వేళ ఏమిటవుతాయి? మన కళ్ళు ముడుచుకుపోతాయి. మనకి ముడుచుకుపోయేది. ఇప్పుడు వారికి ఏమిటి ముడవాలి? ఇంద్రియములు బాహ్య విషయముల మీదకి వెళ్ళకూడదు వారికి. కాబట్టి ఎవరు మూయాలి కళ్ళు? నువ్వు మూసుకుంటే మూతపడేవి కావు కళ్ళు. స్వామి తన చేతులతో మూత వెయ్యాలి విడకుండా. ఇప్పుడు మనం ఆయనను చూడాలా, ఆయన మనని చూడాలా? మనం ఆయనను చూస్తే ప్రయోజనం లేదు, ఆయన మనను చూడాలి. మనకు ఎవరు కనిపించాలి? ఇప్పుడు కలవలు, తామర పువ్వు ఒకసారి వికసించాలి. తామర పువ్వు అంటే ఇది హృదయ పుండరీకం. ఈ లోపల ఉంది ఒక తామర పువ్వు, ఆ పుండరీకం వికసించాలి. అంటే నీ లోపలి జ్ఞానం వికసించాలి. ఆ జ్ఞానం అనేది ఇంతసేపు మొగ్గలా ఉంది. దేని చేత? చీకటి చేత, అనగా రాత్రి చేత. రాత్రి అనే చీకటి చేత మొగ్గ వలె విడకుండా ఉన్నటువంటి నీ జ్ఞానము ఒకసారి విడి, నేనంటే శరీరము కాదు, నేనంటే జీవుడు కాదు, నేనంటే నాలో ఉన్న భగవానుడు, ఇది విడుట. ఒకటమ్మా నీవెంత భాగ్యశాలి నీవమ్మా, నీకంటే మమ్మల్ని నడపగలిగిన వారు ఎవరమ్మా? కాబట్టి అదిగో వాయి నెహిడిందు ఏవి శంకషవీర్ వాయి నెహిడిందు ఆంబల్ వాయి కుంభినహాన్. మళ్ళీ మేమా నీకు వ్యతిరేకమైన దశలో ఉన్నాం, నీవా మాకంటే విపరీతమైన దశలో ఉన్నావు. స్వామి నిన్ను చేరి, స్వామి నీ నేత్రములను బాహ్య విషయముల మీదకి వెళ్లకుండా అడ్డగించి నీ హృదయకమలాన్ని విప్పార్చి ఒకసారి తాను నీ హృదయకములో దూరటానికి అవకాశం కోసం నిరీక్షిస్తూ చూస్తున్నాడు మా తల్లి. ఎంత భాగ్యశాలినివమ్మా. ఒకసారి చూడండి ఆ అనుభవాన్ని, ఒళ్ళు గగుర్పడవదు. అట్లాంటి సన్నివేశాన్ని పరశురాముడు అనుభవిస్తున్నారు మన పిల్లలు. శంగల్ పొడి కూరై. ఇంక మరో గుర్తు చెప్తున్నారు. దీనికి మన వాడికి నమ్మకం లేదు. రాత్రి వేళ మా పెరట్లో చెరువులో ఉన్న పువ్వులు వికసించే నీకెలా తెలిసింది? నువ్వు ఇక్కడ వీధిలో ఉన్నావా? వీధిలో నీకు తెలుస్తుంది. ఇది అబద్ధాల కబుర్లు. ఇవన్నీ కేవలంగా ఏదో నన్ను మోసం చేయడానికి వేగం తెల్లారిపోయింది నేను రావాలని అంటున్నావు, కానీ నువ్వు మీరెక్కడో వీధిలో ఉన్నారా? మా పెరట్లో దొడ్లో మధ్యలో ఉన్నటువంటి చెరువులో పువ్వులు విడే మూసేయని మీకు ఎలా తెలిసింది అంటే ఎలా తెలుస్తుందండి? చెప్పేను ఇందాక, అనుమాన ప్రమాణము చేత. అనుమానం అంటే ఏమి? లోకములో పైని పొలాలలో కలువలన్నీ ముడుచుకుపోతున్నాయి, చెరువులో తామరలన్నీ విడుతున్నాయి, పిల్లలు వీధిలోంచి వస్తూ చూశారు, చూస్తే కలువలు ముడుచుకుపోతున్నాయి కనుక తెల్లవారుతోందని, తామరలు వికసిస్తున్నాయి కనుక సూర్యోదయమైందని అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా చెరువులో ఉన్నటువంటి వికసిస్తాయి, ముడుచుకుపోతాయని ఊహించి, అంటే దాని చేత దీన్ని ఊహించి పలికేరు కనుక దీని పేరేమిటి? అనుమాన ప్రమాణము చెప్పారు. ఇప్పుడు నమ్మదు. ఇప్పటికి ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్షం చూడాలి. మనకి ఎప్పుడు నమ్మకం అంత వేగం కలగదండి. మరేమిటి కలగాలి? ప్రత్యక్షం కావాలి. పోనీ ప్రత్యక్షం నమ్ముతామా? ఏమిటో పొరపాటుగా చూశానేమో అంటాం. ఏమిట్రా చూసావా ఒకసారి దేవాలయంలోకి వెళ్ళేసరికి ఏమిటో మనసు ప్రశాంతంగా ఉంటుందిరా, ఏమిటో అక్కడ ఉందిరా అంటాడు వీడు. వాడికి నిజంగా అలాగే అయింది. అక్కడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళాం, వాడు వచ్చాడు, మనం వాడికి నమ్మకం లేనివాడు వాడు వచ్చాడు.
ఇప్పుడు అబ్బా ఎంత శాంతంగా ఉందిరా అంటాడు. అదేంట్రా భగవంతుడు అంటే అంటాడు వీడు అని మొహం. అదేమిటిది, అక్కడ మనకి ఇతర ఆలోచనలకు అవకాశం లేదు, అది యాక్సిడెంటల్ అలా అయింది, కానీ ఎక్కడ పోతే అక్కడ అవుతుంది, దానికి ఏముంటుంది అంటాడు వాడు. ఇక్కడ వాడికి నమ్మకం ఉండదు. వాడికి ఏమిటి కాదు ప్రత్యక్షం. ఆ ప్రత్యక్షాన్ని నమ్మడు, అనుమానాన్ని అసలు నమ్మడు. కాబట్టి ఇందాక అనుమానం చెప్తే నమ్మలేదు, కొన్ని ప్రత్యక్షం చెప్దామని ప్రత్యక్షం చెప్తున్నారు. అడుగోటమ్మా, మన ఊళ్ళో ఉన్నటువంటి తపస్యాలులందరూ సన్యాసులందరూ, సన్యాసులకే మఠాధిపత్యం ఉండేది పూర్వకాలంలో. ఈ మఠాలకు అధిపతులు సన్యాసులు. మఠం అంటే ఏమిటి అర్థం? అందరికీ ఆశ్రయం ఇచ్చేటటువంటి ఒక స్థానం, దాన్ని ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమాలు మఠాలు ఎవరు? ఈ సన్యాసులు. వారు అక్కడ ఉండి ఏమి చేస్తారు? లోకములో జ్ఞాన రక్ష, లోకములో ధర్మ పరిరక్షణ, అది వారి కర్తవ్యం. వారికి ఏమీ అక్కర్లేదు. వాళ్ళు కాషాయ గుడ్డలు కట్టుకుంటారు, ఆహారం ఏది భోగ్య పదార్థాలు పుచ్చుకోరు, ఎర్రజేగురు రాళ్ళు పొడి చేసి తడిపిన బట్టలు, తెల్లటి పళ్ళు అంటే భోగ్యములేవి తినకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎందుకండి ఈ వేషం? మన కోసం. ఏమిటి చేయడానికి? ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి తలుపు తెరవడానికి. ఇది కదా వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి మఠాధిపత్యం ఇచ్చారు ఆలయాలకి. వాళ్ళకి ఇప్పుడు తిరుపతిలో కూడా మీకు ఒక జియ్యం గారు వస్తారు, తెల్లవారుజామున తలుపులు తీసేవాళ్ళకి ఒక జియ్యం గారు వచ్చి తలుపు తెరిపిస్తారు. ఇలా ప్రతి దేవాలయంలో ఒక జియ్యం గారు ఉంటారు. జియ్యం గారు అంటే సన్యాసి, ఆ స్వాముల వారు వస్తారు. ఇదేమిటి అంటే, ఒక్కొక్క మహాపురుషుడికి కొన్ని దేవాలయాలు అలాట్ చేశాడు మన భగవానుడు. ఎవరు? మన జీర స్వామి వారికి మనందరి దేవాలయాలు చెప్పారు. ఆయన మనకి ఈ దేవాలయాలకి ట్రస్టీ. ఏమిటి చేయాలి నుంచి? తలుపు తెరవాలి. ఎక్కడుంది తలుపు? మనలో ఉంది. ఏమిటా తలుపు అంటే అహంకారం అనేటటువంటిది. ఈ అహంకారం అనేటువంటిది లోపల తలుపు వేసేసింది. లోపల ఉన్నవాడిని కనపడనివ్వదు. పై విషయంలో అనుభవించాలనే కోరిక మనకి ఎంతసేపు పైవి అనుభవించాలి. అనుభవిస్తున్నటువంటి మనకి ఏమిటో ఈ వేదాంతం చెప్పి ఏమిటో అన్నీ అనుభవించడం అంటే ఇప్పుడు ఏమిటో మనసు రుచించడం లేదండి. పూర్వంలో ఏమిటో అవి ఇవి చూడాలని వినాలని అనిపించలేదండి. అస్తవానం ఏదో భగవద్గీత చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి, ఏదో వినాలనిపిస్తోంది అంటే ఏమిటైపోయింది? నీ జీవితం నాశనం అయిపోయిందని పాపం పెద్దవాళ్ళు తిడతారు. అయ్యో చిన్నప్పుడే పాడైపోయినావు, హాయిగా అనుభవించకుండా ఇంత చిన్న వయసులో ఎందుకు విన్నావు స్వామివారి ఉపన్యాసాలు, స్వామివారు ఊళ్ళోకి వస్తే వెళతావా, పాడైపోతావని బెంగ పెట్టుకుంటారు. ఏమిటి అడ్డీసింది లోపల మనకి? కవాటం. అది దీన్ని తెరవలసిన వారెవరు? మన గురువు. ఏమిటి గురువులు చేస్తారు? ఒక కుంచెకోల పెట్టి ఇలా తీస్తారు, గడియ తీస్తే తలుపులు వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ కుంచెకోల ఏమిటి? జ్ఞానముద్ర, ఉపదేశముద్ర. గురువులు ఉపదేశం చెప్పి ఇలా పట్టుకో కూర్చుంటారు. పొడుం పట్ట ఇలాగే పడతారు, పొడుం కూడాను కాదు. ఇదేమిటి? జ్ఞానముద్ర, ఉపదేశముద్ర అంటారు. ఉపదేశముద్ర అంటే ఏమిటి? దీనిలో ఉపదేశం వారు చేస్తున్నారు. 4 వేళ్ళు 1 వేలు. ఈ 1 వేలని అంగుష్టం అంటారు. దీని పేరు చూపుడు వేలు అంటారు. చూపుడు వేలు అంటే ఏమిటి చేస్తుంది? వారు దీన్ని వాడిని చూపిస్తాం. నేను నిన్ను, నేను నువ్వు చూపించే వేలు కదండి ఇది. కాబట్టి నేను నువ్వును చూపించే వేలు పేరు చూపుడు వేలు. ఆ వేలు అంటే ఏమిటి చేస్తుంది? వారు దీన్ని వాడిని చూపిస్తాం. నేను నిన్ను, నువ్వు చూపించే వేలు కదండి ఇది. కాబట్టి నేను నువ్వును చూపించే వేలు పేరు చూపుడు వేలు. ఆ నేను నువ్వు కనపడగానే ఉంటుంది, జాగ్రత్త జాగ్రత్త తర్జని అని దీనికి సంస్కృతంలో పేరు. తర్జని అంటే బెదరించు వేలు. ఏమిటి బెదిరిస్తోంది? లోపలుండే ఆత్మ భయపడిపోతుంది. నేను నాది అనగానే పరమాత్మ పాపం వాడిది అనుకుంటాను, మనం వెళ్ళిపోదాం వెనక్కి ఆయన భయపడుతూ ఉంటాడు. ఇక్కడ మన దగ్గరికి రాడు. ఇప్పుడు అడ్డుపడినటువంటి తలుపులే ఉంది అహంకారము, మమకారము. నేను కానిది నేననుకునుట, నాది కానిది నాదనుకునుట. ఈ 2 తొలగాలి. ఏమిటి తొలగాలి? దానికి వెనకాల అవిద్య అనేటువంటి ఒక అడ్డగడియ విశేషం. అది ఎవరు తీయాలి? మన గురువు వచ్చి తీయాలి. ఆయన దగ్గర ఉంటుంది శంగు. శంగు అంటే కోవిలంటే ఆలయం కాదు, మన దేహమే దేవాలయం. దేహములో లోపల ఉంది ఆత్మ, అందులో ఉన్నాడు పరమాత్మ. ఒక ముందు ముఖమండపం, ముఖమండలంలో చేస్తే ఆస్థాన మండపం, ఆస్థానం దాడితే గర్భమండపం. అక్కడ నిలబడి స్వామిని సేవించాలి. ఇది ఆలయ మర్యాదలు. మీరు ఆ లోపలికి దేవుడున్న స్థానానికి రానివ్వరు మిమ్మల్ని. ఇప్పుడు మరీ రానివ్వకుండా యువతలు అడ్డు పెట్టేస్తున్నారు. అంటే మనం దుర్మార్గులపై తుపాకులు పెట్టి ఎక్కడ పేల్చేస్తామో, బాంబులు వేసేస్తామేమో అని యువతలు అడ్డేస్తున్నారు. అయితే ఆ స్వామి ఆ లోపల ఉంటాడు. ఎక్కడ? గఫ్ఫరే గుహాయాం. ఇందాక మనవి చేశాను, గఫ్ఫరే గుహాయాం. అక్కడ ఉంటాడు. ఆయన్ని చూడడానికి ఏమిటి చేయాలి? మనం ఈ తలుపులు తెరవాలి. ఎవరు తెలుస్తారు? నువ్వు తెరవడానికి అధికారం, ఆ తాళం ఆయన దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర? గురువు గారి దగ్గర. ఏమిటిది? దీని పేరు అంగుష్టం. ఎలా ఉంటాయండి భగవంతుడు? అంగుష్టమాత్ర పురుష. ఉపనిషత్తు చెప్పింది అంగుష్టమాత్రుడుగా ఉంటాడట. ఎవరి బొటగని వేలు మధ్య కణుపు నుంచి మీదకి ఇలా పెడితే ఈ పైభాగం ఎంత ఉంటుందో అంత ఉంటాడట లోపల మన హృదయం అనేటువంటి స్థానంలో భగవానుడు. కాబట్టి అంగుష్టమాత్ర పురుష అని చెప్పింది ఉపనిషత్తు. ఈ అంగుష్టమాత్రుడైనటువంటి పురుషుణ్ణి ఏమిటి చేయాలి? ఇక్కడ ఉన్నాడు. వీడికి 4 సంబంధం లేదండి. ఈయన గారు ఎవరు?
నేను గారు ఈయన, వీడి పేరు నేను. ఈ మూడు ఏమిటి? నాదులు. ఏమిటి నాదులు? ఒకటి మొట్టమొదట సత్వగుణం చిటికెన వేరు, తక్కువ ఉంటుంది, ఎప్పుడు సత్వగుణం తగ్గి ఉంటుంది, ఎప్పుడు మనకు ఎందుకులే పూచి ఉంది ఊరుకుందామని. తర్వాత మరికొంచెం పొడుగ్గా ఉండేది రజోగుణం, మరికొంచెం పొడుగ్గా ఉండేది తమోగుణం. తమోగుణం ఎక్కువ ఉంటుంది మనందరిలో, రజోగుణం అంతకంటే ఓ పాలు తక్కువ ఉంటుంది, అందుకని బాగా తక్కువగా ఉంటుంది సత్వగుణం. సత్వగుణం పైకి వస్తే కానీ మనకి లాభం లేదు. ఈ సత్వగుణం ఎలా పైకి వస్తుంది? ఇవి వంగితే కానీ ఇది పైకి రాదు. ఇది వంగడం ఎలా ఉంటుంది? ఇదిగో ఇప్పుడు ఇలా ముద్ర పెట్టారు వారు. ముద్ర పెట్టి ఏం చేశారు? అబ్బాయి, ఈ నేనుని ఈ పరమాత్మ పాదాల మీదకి వంచరా. ఇది వంచడం, ఈ వేలు పెట్టడం అంటే అర్థం ఏమిటి? ఇది ఇలా విప్పుతారు, ఇలా తిప్పితే ఏమిటి? ఇది లోపల గడి విడిపోయింది. లోపల గడి ఏమిటి? అవిద్య. ఈ అవిద్య అనేటటువంటి బీగాన్ని తెరవటానికి తాళం చెవి గురువుల యొక్క ఉపదేశముద్ర. ఈ ఉపదేశముద్ర ఏమిటి చేసింది నీకు? నీవు వాడి కొరకు, నీవు వాడివి, నీదంటూ ఏదీ లేదు, నీవనేవాడివి లేవు, కాబట్టి నేననకురా నాదనకురా అని చెప్పారు. అప్పుడు ఏమైంది? తలుపు తెరిచేసినట్టు అయింది కదండి. కాబట్టి అహంకారం మమకారములు అనేటువంటి రెండింటికి వెనకాల ఉండే అవిద్య అనేదానిని తమ తాళం లాంటి ఈ ఉపదేశ ముద్రతోటి తెరిచేటువంటి వారెవరు? శంగల్ పొడిక్కూరై వెణ్బల్ తవత్తవర్. శంగల్ పొడిక్కూరై, ఎర్రరాతి పొడితో నీళ్లతో తడిపినటువంటి బట్ట కట్టుకున్నటువంటి తెల్లని పళ్ళు కలిగినటువంటి తపశ్శాలురు. ఏమంటే చక్కగా సన్యాసులు ఇంకా ఇంత అల్లరి ఎందుకండి? వాళ్ళ పళ్ళు వాళ్ళ బట్టలు మనకెందుకు? ఇదే ప్రధానం. ఏమిటి రహస్యం అంటే వారు కాషాయ వస్త్రాలు కట్టుకుంటారు. కాషాయం అంటే కొంచెం రంగు కదండి, రంగు ఉండకూడదని కదా చెప్తారు. కషాయే కర్మభిపక్వే తతో జ్ఞానం ప్రజాయతే అంటారు. మనకి ఏదైనా ఒక వేళ్ళు అవి తెచ్చి నీళ్లలో పడేసి మరిగించండి, మరిగిస్తే ఏమిటవుతుంది? కషాయం అయిపోతుంది. కషాయం అంటారు దాన్ని. కషాయం అంటే ఏమిటి? రంగు వచ్చేసింది. ఈ రంగు పోవాలంటే ఏమిటి చేయాలి? రంగు పోతుందా? అది బట్ట కంటే బట్ట నిండా కూడా రంగే. అంటే ఆ రంగు దీనికి పూస్తారు. దాంతో ఉడకబెట్టి లేదా పొడి చేసి రాయి, ఆ రాతి పొడి నీళ్ళలో కలిపిన నీళ్ళల్లో ఈ బట్ట ముంచి ఆ బట్ట ధరిస్తారు వారు. దీని రహస్యమైన అర్థమేమి? తెల్ల బట్టలు కట్టుకుంటే స్వచ్ఛత కదా, తెలుపు అంటే పరిశుద్ధము కదా, తెలుపు అంటే సత్వగుణం కదా. సన్యాసులు తెల్ల బట్టలు కట్టుకో, కాషాయ బట్టలు ఎందుకు కట్టుకుంటారు? మనం చెప్పలేము, మనకి ఏమిటి తెలుసును. అయితే అబద్ధాల సమాధానం పెద్దలు ఎవరో చెబితే మనం నమ్మాం. వారు ఎందుకు చెప్పారో తెలియదు, మనకు ఎందుకు నమ్మకం కలిగిందో తెలియదు, నమ్ముతున్నాం. ఏమిటి వారు చెప్పింది? నాయన, మన లోపల ఒక రాయి ఉంది. ఏ రాయి ఉంది? జేగుర్రాయి. జేగుర్రాయి అంటే రాయిలా గట్టిగా ఉంటుంది, కానీ అది మెత్తని రాయే. కానీ ఆ మెత్తని రాయి గట్టిపడిపోయింది. ఏది లోపల ఉన్నది రాయి? మన మనస్సు. మనస్సు అనేది ఒక జేగురు రాయి. ఈ జేగురు రాయి ఏమిటి లోపల? రాగము అంటే ఎర్రదనము. రాగం అంటే ఏమి మనకి? ఓ ఎన్నెన్నో, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది కావాలి, ఇది కావాలి, ఇది తినకపోతే బతకలేను, ఇది పొందలేక బతకలేను, ఇవన్నీ పేరు రాగం అంటారు. ఈ రాగం అనేటటువంటి ఒక ఎర్రదనముతో నిండినటువంటి గట్టిపడినటువంటి అంటే భగవంతుని వైపు ప్రసరించకుండా ముద్దుబారిపోయినటువంటి ఒక రాయి లాంటి మనస్సు మనకు ఉందండి. వారు ఏమిటి చేస్తారు? ఈ రాయిని చితక్కొట్టేస్తారు. మనం పాడైపోతున్నాడు, అది పాడు చూసుకోవడం జాగ్రత్త పదిలపరుచుకుంటున్నాం. దీన్ని వాడు పదిలపరుచుకోరు, దాన్ని శిథిలము చేస్తారు. ఎలా చితక్కొడతారండి? మనకి ఆ ఉపాయం చేత చితక్కొట్టాం, కానీ మనం ఆ ఉపాయం చెప్పినా చితక్కొట్టడం లేదు. నీవు భగవన్ నామమును, భగవత్ కథలను, నామములను ఉచ్చరించు, భగవత్ కథలను వింటూ ఉండు, ఆ భగవద్ ఆరాధన చేస్తూ ఉండు. ఇంద్రియములతో చేస్తూ ఉంటే ఆ ఇంద్రియములకు వెనుక ఉన్న మనస్సు మెత్తపడుతుంది, పొడవుతుంది. అంటే ఏమిటైంది? ఇప్పుడు మనస్సులో ఎర్రదనమనగా రాగము నిండినటువంటి మనసుని ఒకసారి ఈ భగవంతుని యొక్క కథలు, భాగవతుల యొక్క సహవాసము, భగవన్ నామము అనేది శిథిలము చేస్తుంది. శిథిలము చేయడం అంటే మెత్తబరచుట, గుండె చేయుట అయింది. ఈ గుండెని ఏమిటి చేయాలి? నీటిలో కలుపు. నీరంటే ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? దేనిని పొందాలో దానిని పొందాలనే తొందరకి శ్రద్ధ అని పేరు. అన్నిటికీ అర్థాలు చెప్పారు మన పాపం ద్రావిడ భాషలో, సంస్కృత భాషలో. మనకి అర్థం తెలియక పైకి చూస్తాం, ఆక్షేపిస్తాం. కాబట్టి ఈ శ్రద్ధ అనేటటువంటిది ఏమిటి? పొందవలననే తొందర. భగవంతుని పొందాలి అనగానే ఏం చేయాలి? భగవంతుని పొందాలంటే ఈ రాయి ముందు శిథిలం అయితే కానీ భగవంతుని పొందలేవు. ఈ ఎర్రరాయి ముందు చితక్కొట్టు. ఎర్రరాయి చితక్కొడితే ఏమిటి వచ్చింది? మనకి పొడి వచ్చింది. ఈ పొడి ఏమిటి చేయాలి? నీటిలో కలుపు. నీరేది అంటే భగవంతుడు ఉండేటటువంటి స్థానమునకు నీరని పేరు. ఆపో నారా ఇతి ప్రోక్తా నారా వై నరసూనవ. నీటికి నారములని పేరు. నారముల యందు ఉంటాడు కనుక నారాయణుడని పేరు. ఆయన నీళ్ళలో పడుకుని ఉంటాడు. ఆయన ఆ నీళ్ళలో పడుకుని ఉన్నవాడు ఎవడు? వాడు నారాయణుడు.
నీటిలో పడుకోవడం అంటే అర్థం ఏమిటి? జగత్ అంతటా వ్యాపించి ఉంటాడు. ఈ జగత్తుకి నారములని పేరు, నారములకు నీరని పేరు. నీరులో కలిగి ఉండేవాడు కనుక నారాయణుడు. ఒకసారి విశ్వమంతటా కలిపే. ఇప్పుడు నావారు ఎవరండి? ఇంతకుముందు జేగుర్రాయి ఏమిటి? గట్టిగా ఉంది, వీడు నావాడు, వీడు కాడు. ఇప్పుడు అంతలోనూ కలిపేస్తే విశ్వమంతటా ఎర్రదనం కలిపేస్తే ఏమైపోయింది? బట్టంతా ఎరుపైపోయింది. బట్ట ఏమిటి చెప్పింది? పాపం భగవద్గీత బట్ట ఏమిటో, వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ పైన ఉన్నటువంటి శరీరం. ఈ శరీరంలో ఏమిటి నీకు ఇంతకుముందు ఉంది? నావాడు నీవాడిని శరీరముతో చెందిన వారి మీదే ఉన్నది. ఇప్పుడు దాన్ని ఒకసారి ఏం చెయ్యి? అందరికీ సర్దే. ఈ రంగు ఎంతటికి సర్దేశావు? విశ్వమంతటా సర్దేశావు. ఇప్పుడు ఎవరు నీవారు? అందరూ. ఏది నీది? అంతాను. ఈ స్థితి నీకు వచ్చేస్తే ఏమైపోయింది? వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అంటే రాగము పోవుట. రాగం ఎక్కడ పోవాలి? తనది, తన కొరకు, తనవాడు అనే వాటి ఎందు పోవాలి. విశ్వమంతటా వ్యాపించాలి. వ్యాపిస్తే కాకొస్తుంది నోరు. తినేటువంటి పదార్థాలని ఎర్రవి నల్లవి తినకు, తెల్లవే తిను. అదేమిటండి తెల్లవి తినడం ఏమిటి? అంటే సత్వగుణమునకు తెలుపని పేరు, రజోగుణమునకు ఎరుపని పేరు, తమోగుణమునకు నలుపని పేరు. మనం ఎటువంటి ఆహారము తీసుకుంటే ఆ గుణము మన లోపల, మనసు లోపల అంటుతుంది. కాబట్టి నీ మనస్సు ఎలా తయారవుతోంది? ఛాందోగ్యం అనే ఉపనిషత్తు చెప్పింది. అయ్యా, తినేటటువంటి తిండి మనం తిన్న తర్వాత ఒక 3 గంటలకి లోపలి గడిపోయి ఘనమైనటువంటి, బాగా ఘనిష్టమైనటువంటి భాగము మూత్రముగా, పురీషముగా వెళ్ళిపోతుంది, చేరిపోతుంది. దానికంటే సారమైనటువంటి భాగము మన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి. అంటే చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, ఇవన్నీ అవి తయారవుతాయి. అంతకంటే సారమైన భాగము మనసుగా తయారవుతుంది. ఇప్పుడు మనస్సు ఎలా తయారవుతుందని ఉపనిషత్తు చెప్పింది. ఆహారములో సారతమమైన భాగము నీ మనసుగా తయారవుతుంది. కాబట్టి మనసు పరిశుద్ధంగా ఉండాలి, మనస్సు బాగుండాలి. కానీ ఆహారం ఎలా ఉంటేనేమిటండి మన సిద్ధాంతం. ఇప్పుడు ఏది తిన్నా పర్వాలేదు వాడికి, ఏది తిన్నా వాడు పరిశుద్ధంగానే ఉంటుంది. మనస్సు ఎలాగుంటుంది? ఏమండి, మీరు కొంచెం డయాబెటీస్ ఉంది కనుక మీరు షుగర్ తినకండి, అదే మీరు గోధుమలు తినండి. ఏది తింటేనేమిటండి లోపల బాగుండాలి. కానీ లోపల ఎలా బాగుంటుంది? నువ్వు తింటూ ఉంటే షుగర్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ తిండి తింటాట, ఉప్పు వేసుకుంటాట, తినేస్తాట, బీపీ పెరగకూడదట. అలాగే నువ్వు తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే, సాత్వికంగా ఉంటే దానితో తయారయ్యే నీ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ఆహార శుద్ధౌ, ఉపనిషత్తు చెప్పింది ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ముందుగా నువ్వు కంట్రోల్ చేయవలసింది ఆహారం. ఆహారంలో కొన్ని నియమాలు పాటించు. ఏమిటి ఆహారాల్లో నియమాలు? మా గురువు గారు చెప్తారు, బ్రహ్మసూత్రాల్లో చతుస్సూత్రి అని మొదటి ఒకటి ఉంది. 4 సూత్రాలు ఉంటాయి. అది బ్రహ్మసూత్రాలకి చాలా పట్టైన, ఆయువైన సూత్రాలని. వాటి వ్యాఖ్యానం తెలిస్తే వేదాంతంతో తెలిసిపోయినట్టే. అలాగే నువ్వు జీవితానికి ఒక చతుస్సూత్రం నేర్చుకోమంటారు వారు, మా గురువుగారు గోపాలాచార్య స్వామి. మరి ఏమిటవి? ఆహారంలో 4 సూత్రాలు పాటించు. ఏమిటిది? ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎందుకు తినాలి, ఇవి 4 సూత్రాలట. ఇవి 4 నేర్చుకుంటే చాలు, నువ్వు జీవితంలో పరిశుద్ధమైన జీవనము గలవాడి అవుతావు. మనం తినవలసినటువంటి చెప్పింది భగవద్గీత మీకు ఒక్కసారి చదివితే, భగవద్గీత చదివితే అందులో 17 అధ్యాయంలో మీకు స్పష్టంగా దానిలో గుణత్రయ విభాగ యోగం అని చెబుతూ ఆహారాలలో రాజసమైన ఆహారాలు విడిచిపెట్టు, తామసమైన ఆహారాలు విడిచిపెట్టు, సాత్వికమైన ఆహారాలు స్వీకరించు. ఏమి సాత్వికమైన ఆహారం స్వీకరిస్తే ఏమవుతుంది? దానిలో ఉన్న సారతమమైన సత్వగుణము నీ మనసుగా తయారవుతుంది. మనసుగా తయారైతే సత్వం ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఏమి నీకు వస్తుంది? ప్రకాశం వస్తుంది. ఒకసారి నిశ్చలత్వం వస్తుంది, కదలదు మనసు. ఒక దాని నిలవ్వే అంటే నిలుస్తుంది, ఒక దానిని చూడవే అంటే చూస్తుంది, ఆ వెలుగు వస్తుంది, శాంతి వస్తుంది. ఈ సత్వగుణము పెరిగితే ఇప్పుడు ఏది పడితే తిరిగితే మంచి సజ్జన్నం, పెరుగు, వెల్లుల్లిపాయ ఇవన్నీ పుచ్చేసుకొని పొద్దున పుచ్చేసుకుంటే అయ్యా మంచి జపం చేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుంది. పరిశుద్ధమైనటువంటి జపం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మంచి సమాధి దశ వెళ్ళిపోతూ ఉంటాం, వస్తవానం సమాధిలోనే ఉంటాం. ఆ స్థితి వచ్చేస్తుంది. ఇంకేది మనకి ఏం చేస్తోంది? పదార్థము నిద్రను తెప్పిస్తోంది. తమోగుణము కలిగిన పదార్థము తింటే, మనసులో తమోగుణం ఆవరిస్తే నీకు జాడ్యం వస్తుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది, సోమరితనం వస్తుంది, ఆవలింతలు వస్తాయి. ఇవన్నీ చెప్పింది. ఏవి రావండి, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామనిపిస్తుంది. కూర్చుంటే నిద్ర వస్తే అదృష్టవంతులమే, కూర్చొన్నా ఉంటాం. కూర్చోవాలని అనిపించదు. ఇక్కడ కూర్చొని బజార్కి వెళ్ళడం, అది టీవీ చూద్దాం, లే అంటుంది. ఇదేమిటి ఈ గుణం అంటే అవష్టంభకం చలంచరజ. నీలో చాంచల్యాన్ని కలిగించేది, నీలో ఎదిరించాలి, ఆక్షేపించాలనే బుద్ధి కలిగించేది ఏది? రజోగుణం. ఆ రజోగుణం దేనివల్ల పెరుగుతోంది? నువ్వు తినే ఆహారం వల్లే. కాబట్టి నీవు ప్రతి వస్తువులోనూ
సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. అన్నిటిలోనూ అన్నీ ఉంటాయి, కానీ కొన్నిటిలో సత్వం ఎక్కువ ఉంటుంది, కొన్నిటిలో రజస్సు ఎక్కువ ఉంటుంది, కొన్నిటిలో తమస్సు ఎక్కువ ఉంటుంది. తమస్సు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకు, రజస్సు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకు, సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకో అని మనకి భగవద్గీతలో ఏవి నువ్వు తీసుకోవాలో చెప్పాడు. అటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? తెల్లటి పళ్ళు. అంటే ఇప్పుడు ఏమీ తినడం లేదు కానీ తెల్లగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? అంటే ఆహారంలో పరిశుద్ధిని పాటించిన వారు అని అర్థం. ఇందాక ఎర్రటి జేగురు, ఎర్రటి రాళ్ళు చితక్కొట్టి నీళ్లలో తడిపిన బట్టలు ధరించిన వారు అంటే తమది అనేది, తమ కొరకు అనేది, తాము అనేది విశ్వమంతా వ్యాపించి కలిపి అన్నిటి యందు రాగమును పంచినవారు. ఇవి కావాలి సన్యాసులు. కాబట్టి శంగల్ పొడి కూరై వెంపల్ వీరెవరు? తవర్. ఇది తపస్సు అంటేను. తపస్సు అంటే ఏమిటి? ముక్కు మూసుకు అడవుల్లో కూర్చోవడం తపస్సు కాదండి. జీవితంలో తిరుగుతూ నీవు మాటలో, మనసులో, చేతలో సాత్వికత పెంచుకుంటే అది నీకు తపస్సు. అటువంటి తపస్సు చేసినటువంటి వారు సన్యాసులు. వారు ఏమిటి చూస్తున్నారు? తంగళ్ తిరుక్కోయల్. వాళ్ళు బయలుదేరి నడిచేస్తున్నారు. ఎక్కడికి? తమ దేవాలయాలకి. తమ దేవాలయం అంటే ఒక్కొక్క మఠాధిపతికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది. అలాగే మనకి, మన గురువులకి ఒక్కొక్క దేవాలయం ఉంది. మన జీరస్వామి వారికి మనం అందరం దేవాలయాలు. అదేమిటండి, ఆయన ఎక్కడికో దేవాలయాలకు వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలని స్థవానం పుష్కరాలను పెట్టి, తదియారాధనలు పెట్టి జనాన్ని కూర్చుంటారు. ఏమిటండి జిఎం గారు అంటే? ఈ జిఎం గారి దేవాలయాలు మనకి దేవాలయం ఎవరు? స్వామి. అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం వెళ్ళలేకపోతే ఆయనే మన దగ్గరికి రావాలి. ఆయనకి ఆలయం ఎవరు? ఆరాధించేది ఎవరు? మనని. ఎందుకు ఆరాధిస్తారు? మన లోపల తాళం తీయడానికి. ఏ తాళం? మన లోపల ఉన్న అవిద్య అనే అడ్డగడి అని తమ జ్ఞానముద్ర చేత తొలగించడానికి వస్తారు స్వామి. ఇప్పుడు స్వామి చేసిన ఉపకారం ఎవరు చేశారు? నీకు బయటి తలుపులు తీసేవారు దొరుకుతారు, కానీ లోపలి తలుపు తీసేవారు ఎవరైనా దొరుకుతారా? అటువంటి వారు గోతంగళ్ తిరుక్కోయల్ శంగిడువాన్ పోగిన్నార్ అంటారు కొందరు, పోదందార్ అంటారు కొందరు. పోదందార్ అంటే పోయినారని, పోగిన్నారంటే పోవుచున్నారని. పోయినారంటే లేవదేమో పిల్లని మనవారు మార్చుకొని పోగినరారు అంటున్నారు. ఇంకా వెళుతున్నారంటే అలాగే వెళ్ళిపోతున్నారు, నేను వచ్చేస్తానంటుందేమో అని. పోయినంటే మరి ఎలాగో వెళ్ళారు, నేను వచ్చి ఏమో ధరిస్తానని వస్తుందేమో అని భయం. కాబట్టి పోదందార్ అని కొందరు చదువుతారు, పోగినరారు అని కొందరు చదువుతారు. నాకు అలవాటు పోగినరారు కనుక నేను చదువుతున్నాను బాగుంది అనుకోని పోగినరార్ అని చెప్పారు. 2 గుర్తులు తెల్లవారిపోవడానికి. అయితే ఈవెన్ లోపల పడుకున్నామని మరొకమంటారు, మమ్మల్ని లేపుతాం అన్నవారిని సాయంకాలం నువ్వు ఎంగళై మున్నం ఎഴുப்பு వాన్ వాయి పేషుం నంగాయ్. తనకి నిండుదనం అనగానే లోకమంతా నిండుగా ఉన్నారనుకోకూడదమ్మా. నీకు నిండుదనం ఉన్నందుకు ఏమి చేయాలి? ఆ నిండుదనము లేని వారికి నిండుదనమును కలిగించడం నిండుదనము గల వారికి మంచి లక్షణం. కాబట్టి ఎప్పుడైనా మట్టి ఎక్కువగా ఉంటే ఏం చేస్తుంది? ఈ తోసేసేది. ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి తోస్తుంది. అలాగే నీ లోపల జ్ఞానము మేట వేసి ఉంటే ఆ జ్ఞానమును పల్లం అంటే జ్ఞానము లేని వారికి సరఫరా చేయాలి. వారిని నిన్ను ఏకలెవెలకి తీసుకురావాలి. అది కదా జ్ఞానమునకు ప్రయోజనం. మమ్మల్ని లేపుతారని చెప్పినటువంటి పూర్ణురాలా లేపలేదేమమ్మా అంటే మనకి ఏది రక్ష? ఆచార్యుల భాగవతుల ముఖము నుండి వెల్వడిన జ్ఞానప్రదమైన ఉపదేశములే మనకు రక్ష. అవే మన లోపల భగవంతుడు కనపడకుండా చేసేటువంటి అహంకార మమకారమైన తలుపులను తీసేయటువంటిది. అటువంటి పట్టుకొచ్చినటువంటి నీవు మాకు మాట ఇచ్చేవే ఎంగళే మున్నం ఎഴുப்புవాన్ వాయిపేషం నంగాయ్ ఎഴുందిరాయ్. లేవమ్మా. ఎవరిని లేపాలి మనం వెళ్ళి? గురువు గారిని, భాగవతోత్తములని, భగవద్భక్తుని. స్వామి కరుణించరా, స్వామి అనుగ్రహించరా. ఎందుకంటే అనుగ్రహించడం వారిని అనుగ్రహించు. నీ దారిని తినగా డైరెక్ట్గా కోవిలు గడిపోకూడదు. వెళ్ళరు. ఈవిని లేపి రేపు ఒక్క లేపేస్తే అయిపోయింది లేపడం. రేపటితో రాకదు. ఇంగళ మున్నమెഴുப்புవాన్ వాయిపేషం నంగాయ్ ఎഴുందిరాయ్ నానాదాయ్ నా ఉడయాయ్. సిగ్గులేనిదానా, నోటి బలము గలదానా అని మరి 2 అంటున్నారు. ఇవేమిటి తిట్లా? చూసుకొని ఆంతరమైన భగవంతుని భాగవతులను ఆరాధిస్తే బాహ్యమైన జనులకు విడంబనముగా ఉంటుందనే భయము చేత వచ్చింది. ఇప్పుడు మనం నామ సంకీర్తనం చేయాలంటే చేయగలమా మనం? ఎంత సిగ్గు వేస్తుంది. గట్టిగా పాడగలమండి. నామం చెప్దాం చెప్పండి. కొంతమంది లోపల హరే రామ, ఎవరో 3-4 గట్టిగా కేకలేస్తుంటారు మైకి దగ్గర. కానీ మనం అందరం చాలా సైలెంట్గా. అంత ఎందుకంటే అంత కేకలు స్వామికి వినిపించదా? మన ఆర్గ్యుమెంట్ ఏమి స్వామికి చెవుట్టండి, అంత కేకలు ఎందుకండి అంటాం మనం బుద్ధిమంతులు. ఏమిటి కారణం దీనికి? అంటే సిగ్గు. ఏమిటి సిగ్గు? ఈ శరీరము గొప్పది, ఈ శరీరము పెద్ద కులంలో పుట్టింది, పెద్ద చదువుకున్నది. ఇందరి ముందు నామం గట్టిగా చేస్తే ఏమనుకుంటారు అని బెంగండి. అది ఉండకూడదుట గురువుకి. 2వది. 3వది ఏమిటి ఉండాలి? మంచి నోటి బలం ఉండాలి, మాట్లాడే శక్తి ఉండాలి, అనుభవం ఉంటుంది నిండా. కానీ కొందరికి మాటలలో బయటికి రాదండి పాపం. వారికి చెప్పలేరు. వారికి ఎంత అనుభవం ఉందో చూస్తే మహాపురుషులు వారు.
కానీ వారికి వాగ్వైభవం ఉండదు, లేకపోతే మనకి పనికిరాదు. మనకు ఉపయోగించడానికి ఆ తూములోంచి నీరు దల్ 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 ప్రవహించాలి. ఈ నీరు కానీ తూము తెరిస్తే నీరు ఎలా పెద్ద తోసు వచ్చేస్తుందో అలా వారికి లోపల అనుభవం నిండుగా ఉంటే వారి వాక్ అనేటువంటి తూములోంచి మన సస్యములు మన హృదయ సస్యములు ఫలించేటువంటి ఉపదేశ జలము పరిగెత్తుకొస్తుంది. అట్లాంటి వారు కావాలి. కాబట్టి నంగాయ్ నానాదాయ్ నా ఉడయాయ్. సిగ్గు వదిలేసి ద్రౌపది బాగుపడ్డదన్నారు, తన శక్తిని వదిలేసి సీతమ్మ బాగుపడ్డదన్నారు. మనకి కథ ఇప్పుడు సిగ్గు వదిలేసి బాగుపడ్డది ఏమిటి అంటే వస్త్రములు లాగేస్తున్నాడు సభలో. స్త్రీకి వస్త్రము లాగేస్తే ఉండే అంత బాధ మరి ఏమీ లేదు. ఆవిడికి చంపేసినా అంతకంటే ఆనందంగా ఉంటుంది, కానీ తన అందరిలో మానభంగం చేస్తే సహించలేదు. పాపం అడిగి సిగ్గు, అయ్యో విప్పేస్తే ఎలాగూ నగ్నంగా ఎలాగ, ఇంత గురువులు మామగారులు పెద్దలు భర్తలు అందరూ ఉండగా విప్పేస్తున్నాడు. పట్టుకుందో చేతితోడు ఇలా గట్టిగా పట్టుకొని ఇలా చెయ్యెత్తి కృష్ణ 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 కేకరేస్తోంది. పలకడు ఉలకడు. ఒకసారి అప్పుడు ఏం చేసింది, ఒకసారి ఇలా వదిలేసింది, మొల దగ్గర పట్టుకున్న చెయ్యి ఇలా మీదకెత్తి పట్టుకుంది రెండు చేతులు. ఇది గోపికా వస్త్రాభరణంలో కృష్ణుడు కండిషన్ పెట్టాడు. వాళ్ళందరూ బట్టలు పట్టుకుపోయినాడు. పట్టుకుపోయి ఏమిటంటే మీరు దండం పెట్టండి ఇస్తానంటాడు. అంటే వాళ్ళు మన ఇప్పటికాలపు దండ ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు. అంటే ఏకహస్త ప్రణామం చేస్తే ఒక చేతిలో దండం పెడితే ఆ చేయి నరికియాలన్నారు. కాబట్టి మీరు ఒక చేతితో దండం పెడితే పాపం చాలా పనిష్మెంట్ వస్తుంది, వద్దన్నాడు. మరి ఎలాగ రెండు చేతులు పెట్టండి అన్నారు. ఎలాగో దిగంబరులుగా ఉన్నారు, రెండు చేతులు పైకెత్తి తమ అవయవములని అతనికి కనిపిస్తాయి. పెరిగి బిడియం అంటే ఏది అభిమానం. ఇప్పుడు శరీరం అందు ఇంకా అభిమానం చావలేదు. అది చస్తే కానీ వాడికి బట్ట ఇవ్వడు. కాబట్టి వాడు బట్ట ఇవ్వాలి అంటే ఇది వదిలేయాలి. అక్కడ అలాగే ద్రౌపదికి ఏమిటి ఇచ్చాడు ఆయన, సిగ్గు వదిలేసింది. ఇంకా ఆఖరికి ఏమిటి చేసింది, పోతే పోయింది పని వదిలిపోయి ఒకసారి మీద గోవిందా ఏ వస్త్రాలు వర్షించేసాయి. ఉండిపోయిందా దిగంబరంగా లేదు, ఎప్పుడు సిగ్గు వదిలితే. కాబట్టి ఏమిటుండాలి, సిగ్గు లేనితనం ఉండాలి. ఎవరికి, మనకి కాదు చూడండి, జ్ఞానులకి గురువులకి. అంటే భగవద్ అనుభవమును బాహ్యముగా ప్రసరింపచేయడానికి తగిన వాగ్వైభవం ఉండాలి. తమ శక్తిని తమ గొప్పతనాన్ని భావించకుండా స్వామిని నమ్మేటువంటి విశ్వాసం ఉండాలి. వారు గురువులు. కాబట్టి నానాదాయ్ నావుడయాయ్. ఏమిటి చేయడానికి మనం అందరం కలిసి ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడికి రమ్మన్నారు, శంగుడు చక్కరమేందుంతడక్కయ్యన్. శంఖంతో చక్రాన్ని మీరు ఎక్కడ చూడండి, శంఖాన్ని ఇప్పుడు చూడండి, చక్రాన్ని ముందు పెట్టండి. గొప్పది చక్రం, కానీ శంఖ చక్ర గదాధర, శంఖ చక్రములు శంకు చక్రములు. ఏమిటి శంకు చక్రాలేమి చక్ర శంఖములు అనకూడదండి. ఎందుచేత అందరూ మన వాళ్ళు ఏమిటో అలవాటు అయిపోయింది శంఖ చక్రాలు. ఏమిటి కారణం అంటే ఈ శంఖానికి ఉన్న గొప్ప చూసి మన ఆండాళ్ళ తల్లి మురిసిపోతుంది. ఆహా శంఖమా, ఎంత అదృష్టవంతురాలివే. ఎక్కడ పడుకుంటే ఎక్కడుంటే అక్కడికే పడక, ఉన్న చోటికి భోజనం, ఉన్న చోటికి పడక సామగ్రి. పడుకుంది ఆ మంచం మీదకే వచ్చింది. కూర్చున్న చోటికి కూడు, నించున్న చోటికి నీళ్లు అంటారు మన వాళ్ళు సామెత. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూడు వచ్చింది అనుకోండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ నీళ్లు వచ్చాయండి. వాడు ఎంత అదృష్టవంతుడు అండి, ఎంత అదృష్టవంతుడి. కూర్చున్న చోటికి కూడు, నించున్న చోటికి నీళ్లు వస్తున్నాయి వాడికి. ఆహా కోడలు కొడుకు ఎంత బాగా సంరక్షణ చేస్తున్నాడని ముసలాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ శంఖం. కూర్చున్న చోటికి కూడు, ఇక్కడికి కూడు వస్తుంది. ఏమిటి కూడు దీనికి, స్వామి ఆధారం. ఎక్కడుంటుంది స్వామి చేతిలో ఎప్పుడు వదలదండి. ఇదో పాపం అమ్మటి వెళ్ళిరా అంటే పాపం తిరగాలి, దేశం అంతా పోతూ ఉండాలి ఈ చక్రం. ఇదో ఎప్పుడు వెళ్ళక్కర్లేదండి. ఏం చేయాలి, రా నా పెదవి దగ్గరికి రా. ఎంత అదృష్టం అండి, స్వామి పెదవిని తాకేటువంటి భాగ్యం శంఖానికి కలిగింది. స్వామి చేతిలో ఉంది కానీ చక్రం ఎప్పుడూ చేతిని పట్టుకో ఉండడానికి వీల్లేదు, పెదవి ముట్టుకుందికి వీల్లేదు. దీనికో ఎప్పుడు పెదవి ముట్టుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు చేతిలో ఉండొచ్చు. కాబట్టి గొప్పదేది శంఖమా చక్రమా, శంఖము. కాబట్టి శంఖ చక్రాలని కానీ చక్ర శంఖాలు అనకండి. అంతేది శంఖ చక్ర. ఈవిడు కూడా అలాగే శంగుడు చక్కరం, శంఖముతో చక్రాన్ని ఏందుం ధరించినటువంటి తడక్కయ్యన్ విశాలమైన బాహుయుగుడు కలిగినటువంటి మన భగవానుని ఒకసారి పాడదాం. పాడడానికి రా మాతో పాటు. ఏమిటి పాడడం, అనుభవం నిండి పొంగి కుండ నిండిన నీరు వెలుపలికి పారినట్టు లోపల నిండిన అనుభవం ఒక్కసారి బయటికి మాటగా వస్తే అది పాట అవుతుంది. అప్రయత్నముగా మధురముగా వచ్చిన మాటకి పాట అని పేరు. అటువంటి పాడడానికి రావమ్మా అని వాడి తల్లిని పిలిచారు. దీనిలో ఒక ఆళ్వారు ఉన్నారు, పేరు తొండర అడిప్పొడి ఆళ్వారని మీకు అందరికీ తెలిసిన ఆళ్వారు. ఈయన పేరు విప్రనారాయణుడు. సినిమాలో ఉన్నాడు కనుక మనకందరికీ బాగా తెలుసు. విప్రనారాయణుడు ఈయన తోటలో ఉంటాడు ఎప్పుడు, మకాం తోటలో మొక్కలకి ఉప్పులు తవ్వుకోవడం, చెట్లు పెంచుకోవడం, పువ్వులు కోసుకోవడం. రోజు ఎప్పుడూ ఆయన బుట్ట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం తిరుప్పళ్ళి రుచి అని చదువుతున్నాం రోజు పొద్దున్న. అందులో చిట్ట చివర పాశురంలో అంటారు, అయ్యా అటువంటి ఆ స్వామిని, ఆయన పేరు ఏమిటో తెలుసిన సంస్కృత భాషలో తొండర్ అడి పొడి ద్రావిడ భాషలో. తొండర్ అంటే భక్తుల యొక్క
అడి అంటే పాదముల యొక్క, పొడి అంటే ధూళి. సంస్కృతంలో ఆయన పేరు భక్త అంఘ్రి రేణువు. భక్తుల యొక్క అంఘ్రి పాదముల యొక్క రేణువు. మీరు ఎవరండి అని అడిగితే ఆయన చెప్పి వాటి నేను భక్తాంఘ్రి రేణువుని అనేవాట. ఏమి అందమైన పేరు పెట్టుకున్నాడో మహానుభావుడు కనుక ఆయనకి దాస్యమేమో. అక్కడ అందరికంటే కిందవాడిని, నేను అందరికంటే కిందవాడిని. కాబట్టి స్వామి ఆళ్పడుతాయ్ అని ప్రార్థిస్తారు. చివరికి 10వ పాసురంలో చివరి మనం అంటూ ఉంటాం, స్వామి నీ వారికి నన్ను దాసునిగా చేయి తండ్రి అని. ఆళ్పడుతాయ్ అని పూర్తి చేస్తాం. ఆళ్పడుతాయి అంటే దాసులుగా చేయము లే అని చెప్తారు. ఆయన ఎక్కడున్నాడు? తోటలో ఉన్నాడు. తోటలోనే కథంతాను దేవదేవి, ఆయన రంగనాథుడి దగ్గర కూడా కథంతా మీకు తెలిసినది కనుక మరి చెప్పక్కర్లేదు, విప్రనారాయణ కథ. ఆయన తోటలో ఉంటాడు కనుక ఇవాళ కథంతా ఎక్కడ జరిగింది? తోటలో జరిగిన కథ. ఇటువంటి తోటలో జరిగినటువంటి కథని అనుభవించినటువంటి ఒక ఆళ్ళు వారు ఉన్నారు కనుక ఆయన చరిత్ర ఈనాడు వచ్చింది. ఆయన మనం సేవించాం. ఇంకా బయలుదేరి మనం తిన్నగా ఇక రేపు కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళాం. ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్తామా? ఇన్నాళ్ళు చేసి 10 రోజులు ఇన్నాళ్ళు చచ్చి మళ్ళీ కృష్ణుడా మనకొద్దు. మరి ఎవరు కావాలి? ఆచార్యుడు. రేపు గురుకులానికి ప్రవేశిస్తాం. ఇంతవరకు 10 రోజులు, రేపు కూడా అవ్వాలి. రేపు ఇంకా ఉంది. రేపు ఇంకా అయిన తర్వాత అప్పుడు ఎల్లుండి గురుకుల ప్రవేశం. ఎల్లుండి చాలా విశేష పాశురం ఉంటున్నారు మా కార్యకర్తలు. ఏంటి విశేష పాశురం అంటే చక్కెర పొంగల్ చేయాలి అన్నమాట. విశేష పాశురం నాడు మరో 100 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తారు. ఎందుకండి? చక్కెర పొంగలి చేస్తామండి. చక్కెర పొంగలి చేస్తే ఎవరు గొప్పండి? మీ లోపల తీపి తగులుతుంది. ఇక్కడ తీపి కాదు, ఇక్కడ తగలాలి. ఆ తగిలేది ఎప్పుడు? ఎల్లుండి గురుకుల ప్రవేశం చేసినాడు. కాబట్టి ఎల్లుండి విశేష పాశురం. అయ్యా మళ్ళీ విశేష పాశురం మరొకటి ఉందండి. మరొక్క రోజు మధ్యలో వదిలేస్తే మళ్ళీ 16 నాడు వదిలేస్తే 18 నాడు విశేష పాశురం. అదేమిటండి? అమ్మవారు తలుపు తీయడం. అంతకంటే కావాల్సింది ఉంది. అదంతా తీపి. కాబట్టి అవాళ చక్కెర పొంగలి, ఇలా అస్తవానం చక్కెర పొంగలి చేసేస్తూ ఉంటే అది విశేష పాశురం. అటువంటి విశేష పాశురం వస్తుంది ఎల్లుండి. రేపు ఒక్కరోజు అయిపోతే మనం వెళ్ళిపోతున్నాం గురుకులానికి. చాలా దగ్గరికి వచ్చేసాం. రేపటితో 15 రోజులు పూర్తవుతుంది. ఒక సగం వ్రతం రేపటితో పూర్తే ఎల్లుండి నుంచి మరొక వ్రతానికి ఆరంభం చేస్తాం. పాశురం చదువుకుందాం. திங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் பூம்பினகான் செங்கல் புடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில்